చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, ఈ దినము మీ సన్నిధిలో కల్వరి బాప్టిస్ట్ చర్చ్ వరంగల్ నందు మీ బిడ్డలుగా మేము కూడుకొని మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా నోట మీ మాట ఉంచండి. ఈ దుష్టుడిని దుష్టగణాన్ని ప్రాంగణంలో నుంచి పారద్రోలండి. యవ్వనస్తుల్ని సిద్ధపరిచి మీ కొరకు పిలుస్తున్న ఈ దినాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. మీరే అధ్యక్షత వహించి నడిపించి మీరే మహిమ పొందమని, గొప్ప కార్యము మీ సన్నిధిలో నీ బిడ్డల జీవితంలో జరిగించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పవిత్ర నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమునకు కూడి వచ్చిన కల్వరి బాప్టిస్ట్ చర్చ్ వరంగల్ సంఘ పెద్దలకు, కూడి వచ్చిన సంఘమునకు, ఆయా పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే సంఘ సేవకులకు, ఈ యూత్ క్రిస్మస్ జరిగిస్తున్న యవ్వన బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యూత్ క్రిస్మస్కి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన వాడను. మీరు ఉదయం కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ ఏ గెస్ట్ స్పీకర్, నేను మీ సహోదరుణ్ణి. నేను గెస్ట్గా మీ మధ్యకి రాలేదు. దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును మీకు పంచడానికి, ఆయన వర్తమానాన్ని వినిపించడానికి మీ ముందుకు వచ్చిన వాడను. మనము నాకు ఇచ్చిన సమయంలో చాలా సంగతులు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా కూడి వచ్చిన సంఘము, యవన బిడ్డలు, పెద్దలు ఈ మాటల్ని మన్నించి మనం ఖచ్చితంగా ఈరోజు బైబిల్ని పరిశీలించవలసిందిగా మనవి చేయుచున్నాను. మొదటిగా మరి యూత్ క్రిస్మస్లో భాగంగా ఒక సందర్భం మీతో నేను పంచుకుంటాను. మొదటిగా మరి నా గురించి కొంత సమాచారాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను యవ్వన కాలంలో దేవుని పరిచర్యకు పిలువబడిన, సేవా పరిచర్యకుని వచ్చినటువంటి చాలామంది సేవకుల్లో నేను ఒకడిని. అయితే నేను ఒక అన్య కుటుంబం నుంచి రక్షింపబడిన వాడిని. మా ఇంట్లో ఎప్పుడు కూడా తడిమడి ఆచారాలు ఉంటాయి. మాది ఒకవేళ అంటే ఇప్పుడు అవసరం లేదు కానీ అయినప్పటికీ చెప్తున్నాను, జనాలకి తెలియాలి కాబట్టి. యేసుక్రీస్తుని ఎవరు నమ్ముకుంటారంటే బడుగు బలహీన వర్గాల వారు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడిస్తారనే ఆలోచనలోని ప్రపంచానికి చిన్న సాక్ష్యం నాది. నేను ఒక కాపు కుటుంబంలోంచి రక్షింపబడిన వాడిని. మా పూర్వీకులు ఎవరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు, వారు తెలుసుకోలేదు, దేవుణ్ణి ఎరగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా కుటుంబంలో నన్నే దేవుడు ఎంపిక చేసి నన్ను ప్రత్యేకపరిచి ఈరోజు సేవకు వాడుతున్నందుకు దేవుడికి నేను సదా రుణస్థుణ్ణి, కృతజ్ఞుణ్ణి. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, నా యవ్వన కాలంలో బాగా వినాలి యవనస్తులారా, మీకంటే భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాను. మరి అలా ఉన్నారని నేను అనుకోవట్లేదు. నా ఫ్రెండ్స్ చాలా భయంకరులు. నేను ఇంటికి వెళ్తే రాత్రి, నా వయసు అప్పుడు 20 సంవత్సరాలు, 19-20 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. నేను ఇంటికి వెళ్ళాలంటే రాత్రి 3 అవుతుంది. మరి ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే చదువు లేదు, ఏమీ లేదు. 10th క్లాస్ పరీక్ష రాయాలంటే 10th క్లాస్ పరీక్షకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరంతా డేర్ చేసి ఉండరేమో, సెకండ్ షో సినిమాకి వెళ్ళివ్వండి. సెకండ్ షో 10th క్లాస్ ఉదయం 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి, అప్పుడు సెకండ్ షో సినిమా. అంటే లైఫ్ అంటే ఏం లేదు, ఏదో వెళ్తుంది ఎంజాయ్, ఇప్పుడు కాకపోతే అప్పుడు, తర్వాత కాకపోతే తర్వాత అనే లైఫ్ వెళ్తూ ఉన్న సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సడన్గా జబ్బు వచ్చింది. నాకు జబ్బు వచ్చింది సడన్గా. ఎందుకు వచ్చిందంటే మరి అర్ధరాత్రి నిద్రలేని సమయాలు, ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు, పార్టీలు, ఇక వ్యసనాలు, వ్యాపకాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వీడికి కనీసం బుద్ధి చెప్తే కానీ వీడు సెట్ అవ్వడు. కాబట్టి ఆ టైంలో నాకు భయంకరమైన జబ్బు వచ్చింది. ఇక చచ్చిపోయే పరిస్థితి. ఏం చెప్పారంటే ఈ బాడీ అంతా కూడా, లోనంతా కూడా విపరీతమైన కఫం పట్టేసింది. దగ్గుతుంటే తుమ్ముతుంటే బయటికి బ్లడ్ వచ్చేది. నాకు దగ్గితే బ్లడ్, తుమ్మితే బ్లడ్. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈయన ఇంకా ఏమీ చేయలేమని చెప్పి ఫైనల్గా ఇక అన్ని హాస్పిటల్ తిప్పారు. మా అమ్మగారికి, మా నాన్నగారికి నేను ఒక్కడనే కొడుకంటే ఒక్కడు ఏం చేద్దాం, ఏం చెందుదాం అని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇక వారేదో పూజలు చేశారు, ఏవేవో చేశారు. ఇక అయిపోయింది. లాస్ట్ ఇక ఒక హాస్పిటల్కి వెళ్తే, మా వైజాగ్లో ఇప్పటికీ ఆ పరిసరం ఉంది, కాకపోతే హాస్పిటల్ లేదు. అక్కడ హైటెక్ కంపెనీ ఒకటి వచ్చింది. ఆ హైటెక్ కంపెనీ ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఆ హాస్పిటల్ పేరు టీబీ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక మాట చెప్పారు, 10 రోజుల్లో చచ్చిపోతాడు. ఏం చెప్పారండి?
10 days టైం ఇచ్చారు. 10 రోజుల్లో చచ్చిపోతారని అక్కడ ఉన్న ప్రొఫెసర్ వచ్చి చెప్పాడు. ఆయన పేరు సాంబశివరావు. ఆ ప్రొఫెసర్ వచ్చి ఏం చెప్పాడు, 10 days కంటే ఎక్కువ ఈయన బతకడు. సో అలాంటి టైంలో బయటకు వచ్చి అక్కడ బల్లలు ఉంటాయి తెలుసు కదా, హాస్పిటల్లో కూర్చుంటాం కదండి, ఈ సిమెంట్ బల్లలు అంటారు, వాటి మీద కూర్చొని చాలా ఏడ్చాను. నా వయసు ఏంటి ఇంత చిన్నది, నేను చచ్చిపోతానంటారేంటి డాక్టర్స్ అని మా అమ్మ పాపం నా పక్క నుండి ఏం చెప్పేవారు కాదనమాట. అయితే నేను కూర్చొని ఏడుస్తా, ఏం చేయాల పరిస్థితి ఏంటి, చనిపోతానంట అంటే ప్రతి వారం కూడా అక్కడికి సువార్త పరిచర్యకి ఒక టీం వచ్చేది సువార్త చేయడానికి. వస్తూ ఉంటే నేను కూర్చున్న ఆ రోజు, బాధపడుతున్న రోజు దూరంగా సువార్త చేస్తున్నారు వారు. యేసుక్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తుని వెంబడిస్తే లేదా ఆయన తెలుసుకుంటే మరి మంచి జీవితాన్ని మనం పొందుకుంటాం, ఈ బ్రతుకు నుండి విముక్తి చెందుతాం అని కొన్ని మాటలు నాకు వినిపించాయి. వచ్చిన కరపత్రం నాకు అందించడం జరిగింది. తెర చూస్తే వారు నాకు పరిచయస్తులే. ఏమైంది మీకంటే హాస్పిటల్లో ఉన్నాడు మా అబ్బాయి అని మా అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత టైం ఇచ్చారంటే 10 days. ఎంత ఇచ్చారు? 10 days. అయిపోయింది, ఇంకా క్లోజ్. 10 రోజుల్లో చచ్చిపోతారని చెప్పిన తర్వాత మరలా ఏడడం మొదలుపెట్టాం. మా అమ్మగారు వాళ్ళు బాధపడుతున్నారు. ఇక నేను కూడా ఇంకొక వారం గడిచిపోతుంది ఇంక అన్నప్పుడు ఒక 4-5 రోజులు అయిన తర్వాత మరలా వాళ్ళ టీం వచ్చారు. మరలా సువార్త చేసి నాకు ప్రార్థన చేసి వెళ్ళి కొన్ని మాటలు చెప్పారు, దేవుని మాటలు. సరే, నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక ప్రార్థన చెప్తాను మీకు. అదే బల్ల మీద కూర్చొని దేవుడిని ఒకటి అడిగాను. నాకు యేసుక్రీస్తు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. చర్చికి వెళ్ళి ఎప్పుడైనా ఉంటే అప్పుడప్పుడు ఎవరితోనే వెళ్ళడం, ఏదైనా ఇలాంటి 25th ఇలాంటి కార్యక్రమాలు వస్తే ఏదో ఆనవాయితీగా అలా వెళ్ళడం రావడం తప్పితే కానీ యేసుక్రీస్తు గురించి పూర్తిగా నాకు తెలియదు. అప్పుడు ఆ బల్ల మీద కూర్చొని ఒక మాట అడిగాను, ప్రభువా నువ్వు గొప్పవాడు అంటున్నావు కదా, మరి నీకు గొప్ప సేవ ఇచ్చారుగా, గొప్ప దేవుడు అని అంటున్నారు కదా, మీ సేవకులు వచ్చి మాకు చెప్పారు, వాళ్ళు గొప్ప సేవ ఇచ్చారు, మీరు చాలా మంచి మాటలు చెప్పారు, నేను విన్నాను, వారు ఒక బైబిల్ ఇచ్చారు నాకు, అది పట్టుకొని నాకు వచ్చిరని ప్రార్థన ఒక్కటే చేశారండి. ఏంటో తెలుసా, మరలా నాకు అవకాశం ఇస్తే మీకోసం నేను బ్రతుకుతాను, మరలా నాకు అవకాశం ఇస్తే మీకోసం నేను బ్రతుకుతాను ప్రభు అని. మరలా మరుసటి రోజు అయిపోయింది, ఇంకా 4 days ఉంది. మరలా అదే సాంబశివరావు గారు అనే ఆ డాక్టర్ గారు వచ్చి రౌండ్స్కి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక మాట చెప్పారండి, 4 days ఉంది, ఇంకానా దగ్గర అయిపోతుంది, మొత్తం అంతా ఇబ్బందిగా ఉంది, ఏం చేద్దామని. మరలా మా అమ్మ నాన్న ఏడిస్తే ఓకే ఏదో ఒకటి చేద్దామని ఆయన వచ్చి 4 days తర్వాత ఏం చేద్దామంటే ఇక 3 రోజుల తర్వాత ఆపరేషన్. 3 రోజుల తర్వాత ఏమన్నారు, ఇంకో 2-3 తర్వాత ఆపరేషన్ అంటే కట్ చేసి చేయడం కాదు కానీ ఇక్కడ ఈ గొంతులో ఇంజెక్షన్ చేశారండి. గొంతులో ఇక్కడ ఇంజెక్షన్ చేసి నాకు ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఈ ముక్కులోంచి లోనకి పైపులు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఉన్నటువంటి నా కఫం అంతా ఏదైతే లోన్ ఉంటుందో దాన్ని అంతటిని తోడడం ప్రారంభించాం. మా నాన్నగారికి సంతకం పెట్టమన్నారు, ఏడ్చారు. ఎందుకంటే ఇంకేమైనా మేము బాధ్యులం కాదని. డాడీ ఏమవ్వదు పెట్టండి, ఎంతవరకు వచ్చాం కదా మీరు బాధపడొద్దని చెప్తే మా నాన్నగారు ఏడ్చుకొని సంతకం పెట్టారు. నన్ను తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ థియేటర్కి. ఆశ్చర్యం చెప్తాను, 2 రోజులు వాళ్ళు ఇచ్చిన దానికి ఇంకా 2 రోజులు టైం ఉంది. అయిపోయిన తర్వాత హాస్పిటల్కి అయిన తర్వాత వెళ్ళిన తర్వాత అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఆ రోజు ఆ బ్లడ్ నన్ను తోడుతూ ఉంటే నేను ఒక అన్కాన్షియస్లో ఉన్నాను, అది పిండుతూ ఉన్నారు, ఎంత నరకం అనిపించో నాకు తెలుసు. అయిపోయింది, 1 గంట సేపు అయిన తర్వాత తీసుకొచ్చి బయట పడేశారు ఒక బల్ల మీద. మా నాన్నగారు ఏడుస్తున్నారు, నాకు కనపడలేదు ఏమీనా. ఏమంటే మొత్తం ఇచ్చారు, తుడుస్తున్నారు, బ్లడ్ వస్తూనే ఉంది, తుడుస్తూ ఉన్నారు. అయిపోయింది, ఉదయం మధ్యాహ్నం గడిచిన తర్వాత సాయంత్రం తీసుకెళ్ళి పడేశారండి ఎక్కడ ఆ బల్ల మీద పడేస్తే మరలా వాళ్ళు వచ్చి బెడ్ మీద పడుకోబెట్టండి అన్నారు. అయింది, 1 రోజు గడిచింది. మరలా డాక్టర్ వచ్చాడండి చూడడానికి. వచ్చిన తర్వాత ఏం చెప్పలేదు, మరలా కొంచెం ట్రీట్మెంట్ చేయండి, ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించండి అన్నారు. ఎక్కించారండి. మరలా 2వ రోజు వచ్చాడండి, ఆయన టైం ఇచ్చిన టైం చెప్తున్నాను. అంతా చూసిన తర్వాత ఏమన్నాడో తెలుసండి, ఆశ్చర్యపోతారు మీరు. అంతా వచ్చిన తర్వాత ఇంకొక 3 రోజుల్లో ఇంక నా టైం అయిపోతుంది అన్నప్పుడు 1 రోజు గడిచింది, 2వ రోజు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఈయనకి అంతా క్యూర్ అయిపోయింది, రేపు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోండి అన్నాడు. నేను ఎప్పుడూ ప్రభు కోసం మర్చిపోలేని మాట. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే 10 days లోకం టైం పెట్టింది, నేను పోతానని డాక్టర్స్ చెప్పారు. కానీ దేవుడు మరలా అదే యవ్వన కాలంలో నన్ను వాడుకొని ఇప్పటికి నాకు 40 years, ఇప్పుడు నీకు 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే నేను చర్చిలో అడుగుపెట్టానో మరలా వారు ఎవరైతే ప్రార్థన చేశారో మరలా ఒక చిన్న తప్పు చేశాను. నేను అక్కడ ప్రార్థన చేసిన వారు చర్చికి రా బాబు అంటే మర్చిపోయాను, మరలా లోకంలో కొంచెం పడ్డాను. వారు అనుకోకుండా ఒక రోజు తారసపడి దేవుడు నీకు మేలు చేశాడు కదా చర్చికి రావాలి కదా అని అన్నారు పాస్టర్ గారు, పాస్టర్ గారు. అవును కదా,
దేవుడు నన్ను కాపాడాడు కదా. మళ్ళా మీకు ఒకటి తెలుసా, దేవుడు నేను మర్చిపోయాను కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుడు నేను వదిలేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను వదలలేదు. అక్కడికి వచ్చిన తర్వాత మరలా వాళ్ళు పిలిచిన తర్వాత అవును చర్చికి వెళ్ళాలని, అప్పుడు ఇలాగే ఈ యొక్క ప్రార్థనలు అవుతూ ఉన్నాయి. ఏ ప్రార్థన అంటే అది కుటుంబ ప్రార్థనలు అంటారు కదండి, ఆ ప్రార్థనకి నన్ను ఇన్వైట్ చేశారు. అంతేనండి, అప్పుడు చర్చిలో అడుగు పెట్టాను. మరలా కల్వరి బాప్టిస్ట్ చర్చ్ వరకు కూడా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇది దేవుడి యొక్క గొప్పతనం. ఎందుకు మీకు చెప్పానంటే, యవ్వనస్తులారా ప్లీజ్ మీకు 2 చేతులు ఎత్తి చిన్న రిక్వెస్ట్, ఈ జీవితం పోతే మరలా ఎప్పుడు తిరిగి రాదు. యవ్వనం పోతే అస్సలు రాదు. యవ్వన కాలంలో మరలా దేవుడు అవకాశంతో మంచి జాబ్ ఇచ్చాడు నాకు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేసేవాడిని. ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏం చేశాను ఇష్టపడలేదు. ఒక 5 years జాబ్ చేశాను, సేవకి వెళ్తూ వచ్చేవాడిని. నచ్చలేదు నాకు. ఒకటే అడిగాను, ప్రభు నాకు ఈ జాబ్ వద్దు, ఏం కావాలి, ప్రతిరోజు నీ సేవ చేసుకోవాలి అంతే. దేవుడు అక్కడి నుంచి కూడా నాకు విముక్తి ఇచ్చి ప్రతిరోజు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఒక మంచి పరిచర్య. ఎక్కడికి వెళ్ళా మీలాంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెద్దలు అందరూ కూడా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. దానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఘనంగా చెప్తాను, నేను ధైర్యంగా చెప్తాను. అందుకే ఇందాక చెప్తున్నారు పాస్టర్ గారు, నా జీవితం ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ముగిసిపోవలసిన జీవితాన్ని మరలా దేవుడు 20 సంవత్సరాలు పైబడి ఆయుష్కాలం ఇచ్చి నిలబెట్టాడంటే ఇది ఎవరు గొప్పతనం? దేవుడు గొప్పతనం. అవునంటారా కాదంటారా? నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ నేను దేవుడు అనుకుంటే రాళ్లతో మాట్లాడిస్తాడు, అది ఆయన కెపాసిటీ కాదా? రాళ్ళంటే ఏవో బండరాళ్ళు అనుకోకండి, మనమే. అర్థమైందా? బండల్లాంటి మనసు కలిగిన మనం, బండబారిపోయిన మనం, లోకంలో అరిగిపోతున్న మనల్ని ఏం చేశాడో తెలుసా? మలిచాడు మనల్ని. హనీ జాన్సన్ యేసుక్రీస్తుతో మలచబడి ఈరోజు మీ ముందున్నాడు. నన్ను మలిచిన నా శిల్పి ప్రభువైన యేసుక్రీస్తు. యవ్వనస్తులారా మిమ్మల్ని మలుస్తాడు దేవుడు, మలుస్తాడు దేవుడు. ఈరోజు చెప్తున్నాను నేనే సాక్ష్యం. నా జీవితం కాదన్నది కదా, ఇప్పటికీ నా దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి, ఇప్పటికీ దాచాను భద్రంగా. అందుకే నాకు ఇష్టం యేసుక్రీస్తు అంటే. ఈ ప్రాణం ఎప్పుడో పోవాలి ప్రభు కోసం, ఎప్పుడు పోయినా సంతోషమే. నాకు ఎప్పుడో పోవాల్సింది నిలబెట్టిన దేవుడు. నేను ఎంతకాలం బ్రతకాలి ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. మీకు మళ్ళా చెప్తాను, జీవన మరణాలు దేవుని వశం. బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద మనం ఏమీ అనుకొని ఏమీ చేయలేము, కానీ ఏం చేయాలో మర్చిపోతున్నాం, లోకంలో పడిపోయాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యవ్వన కాలం. అన్నిటికంటే నాకు నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈరోజు విషయం చెప్తాను. నాకు అసలు నిజంగా ఖాళీ లేదు. అన్నాళ్ళు యూత్ క్రిస్మస్ అన్నారు, అందుకే మీకు నేను వచ్చాను. నేను నిజం చెప్తున్నాను, యూత్ క్రిస్మస్ అనగానే వచ్చాను. ఎందుకో తెలుసా? ఆ పిల్లలకి చెప్పాలి, వారు దేవుడి కోసం బలమైన బాణాలుగా వాడబడాలి. ఇందాకలే చెప్పాను మీకు, ఉదయం చెప్పాను, వారు ఆ తరాన్ని నిలబెట్టే యోధులు. నెక్స్ట్ జనరేషన్ వారిదే, ప్రభు వారినే కోరుకుంటున్నాడు. కాబట్టి వారికి దేవుడి వాక్యం చెప్పాలి. ఇక మాటల్లోకి వెళ్ళిపోదాం. నాదో చిన్న సాక్ష్యం అండి, నేనే మాత్రం. కానీ ఈ ప్రపంచానికి వచ్చిన మహనీయుడు, మహానుభావుడు, ఆయనది పెద్ద సాక్ష్యం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎరగలేని జీవితం ఒకవేళ భూమి మీద ఉంటే వేస్టెడ్. నేను చెప్తున్నాను ఓపెన్గా, వేస్ట్. మీ జీవితంలో ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా తెలుసుకోవచ్చు, కానీ యేసుని ఎరగలేని జీవితం, యేసు కొరకు బ్రతకలేని జీవితం ఉంటే అంత, పోతే ఎంత. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఈ లోకంలో. వినండి, ఆ మహనీయుడి యొక్క చరిత్రను చూస్తే ఈరోజు అందరూ క్రిస్మస్ చేసుకుంటారు కదండి. ప్రపంచంలో మరలా చెప్తాను వినండి, 200 దేశాల కంటే పైబడి జరుపుకున్న వన్ అండ్ ఓన్లీ ఈవెంట్ క్రిస్మస్. వన్ అండ్ ఓన్లీ. ప్రపంచంలో 200 దేశాలకు పైగా, అందులో నాయకులు, అధికారులు, పెద్దలు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు. మనం కదండి, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు. ఎంత గొప్పోడైనా ఎవరి ముందు వంగాలి? చెప్పండి, ఎవరి ముందు వంగాలి? ఎంత గొప్పోడైనా ఎవరి ముందు వంగాలి? ఈవెన్ ట్రంప్ అయినా అంతేనా? ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులైన, గొప్పవారులైన, అధికారులైన ఎవరైనా సరే ఎవరి ముందు వంగాలి? వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. అది ఆయన గొప్పతనం. ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు యేసుక్రీస్తుని నమ్మితే గొప్ప కాదండి, ఆయన్ని తెలుసుకోవాలి. కానీ మనం అందరం నమ్ముకున్నాం. యేసుప్రభుని నమ్ముకుంటే అర్థం కాదు, తెలుసుకుంటే అర్థమవుతాడు. అర్థమైందండి? మేము యేసుని నమ్మాం అంటాం. నమ్మినోడికి యేసుప్రభు అర్థం కాదు, తెలుసుకుంటే అర్థమవుతాడు. ఎవరు తెలుసుకున్నారో, ఎలాంటి వారు తెలుసుకున్నారో ఈరోజు బైబిల్లో వండర్ఫుల్ వచనం మీకు చెప్తాను, దాన్ని వినాలి మీరు. ఈరోజు కొంచెం టైం ఇవ్వండి, నాకు మంచి సందర్భం చెప్తాను. నాకు టైం ఇస్తే మీరు చాలా మంచి సంగతులు చెప్పి మీకు నేను ముగించడానికి ఇష్టపడతాను, ఓకేనా? ఈరోజు 200 దేశాలకు పైగా చేయగలిగిన వన్ అండ్ ఓన్లీ ఈవెంట్ ఎందుకు అయిందో తెలుసా? అది ఆయన గొప్పతనం. చేస్తున్న మన గొప్పతనం కాదు, అంతమందిని గెలుచుకున్న ఆయన గొప్పతనం అది.
అంతమందిని లొంగించి వంగించి అన్ని జీవితాలు మార్చిన ఆయన గొప్పతనం అది. 200 దేశాలంటే మాటలు కాదండి. ప్రపంచంలో ఏ ఈవెంట్ చేయరు. ఎప్పటి నుంచి చేస్తారో తెలుసా? మీకు చిన్న విషయం చెప్తాను. మీ అందరికీ బర్త్డేలు ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులండి? మోదీ గారి బర్త్డే ఎన్ని రోజులు చేస్తారు? చంద్రబాబు గారిది, ట్రంప్ది. ప్రపంచంలో ఎవరి బర్త్డేనో ఒక్కరోజే చేయాలి. ఎంత పెద్ద నాయకుడివైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద గొప్పడువైనా, ప్రపంచంలో నీకు ఎంత చరిత్ర ఉన్నా, ఒకవేళ నువ్వు పెద్ద నాయకుడివైనా, అధికారివైనా, సైంటిస్టు అయినా, ధనవంతుడివైనా, ఎవరైనా సరే నీ బర్త్డే ఒక్కరోజు వస్తుంది, వెళ్ళిపోతుంది కదండి. మీకు విషయం చెప్తాను వినండి. ప్రపంచంలో ఏ చక్రవర్తి కూడా, డబ్బున్నోడు కూడా చేసుకోలేడు, ఇలాగ ఎవరు చేయరు కూడా. అవునా కదా? నవంబర్ చివరి అంటే నవంబర్ లాస్ట్ వీక్ మొదలుకొని జనవరి ఫస్ట్ వీక్ వరకు జరిగే వన్ అండ్ ఓన్లీ ఈవెంట్ క్రిస్మస్. వన్ అండ్ ఓన్లీ ఈవెంట్. అందుకే ఆయన ఏమన్నాడంటే రాజులకు రాజట ఆయన. ఎవరండి? హ్యాట్స్ ఆఫ్. రాజులకు రాజు. రాజు బర్త్డే ఒకరోజే. హేరోదు బర్త్డే ఎన్ని రోజులు చేసుకున్నాడు? అవునా? హేరోదు బర్త్డే ఒకరోజే. అవునా కదా? ఎవరి బర్త్డేని ఒకరోజే చేసుకుంటారు. నేను అయిపోయింది అంటారు. ఏమనంటే బిలేటెడ్ బర్త్డే అట. ఏ బర్త్డే? అసలు బిలేటెడ్ అనే పదవే లేదు యేసుక్రీస్తుకి. అవునా కదా? బిలేటెడ్ అని పదవే లేదు. 50 రోజులు 60 రోజులు జరిగే వన్ అండ్ ఓన్లీ ఈవెంట్, ఆయన యొక్క పుట్టాడని జరిపే సంబరం ఏదైనా ఉంటే వన్ అండ్ ఓన్లీ క్రిస్మస్. ఎంత గొప్ప సంగతి చెప్పండి. ఆ ఈవెంట్లో పాల్గొనడం. మీరు ఎందుకు ఉన్నారో మీకు చెప్తాను ఈరోజు, వినండి. అసలు ఎంత గొప్పోడంటే ఆయన. మీ బర్త్డేలు చేసుకుంటే గొప్పే ఉంది. ఇది అసలు సంగతి. మన జీవితాలు మార్చిన ఆయనకి కృతజ్ఞత చెప్తూ, ప్రభువా మీ కొరకు మేము ఉన్నామని ముందుకు వచ్చారే యవనస్తులు. ఇది గొప్ప సంగతి. ఇక్కడతో ఆగిపోకూడదు. ఇది ముందుకు వెళ్ళి తీసుకుని వెళ్ళాలి. ఆయన ఎంత గొప్పడో చెప్తాను. ప్రపంచంలో ఆయన పుట్టుక ఎంత గొప్పది. సామాన్యుడిగా పుట్టుండొచ్చు. ఇందాకలు చదివారు. బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. అంతే కదా? అల్పమైన గ్రామంలో స్వల్పమైన కుటుంబానికి, అవునా, చాలా చిన్న కుటుంబం, పేద కుటుంబానికి, కుగ్రామంలో, అంతేనా? వారి భార్యాభర్తలు ఇద్దరు చాలా పేదవారు. ఎవరు? యోసేపు గారు, మరియమ్మ. ఏదో పొట్టకూటి కోసం ఒక చిన్న పని చేసుకునే ఆయన. మరి అలాంటి వారి దగ్గర ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు. ఆయన పడుకోవడానికి ఎక్కడ ఇచ్చారట? చూడండి. నాకు తెలిసి ఇలాంటి దేన పుట్టుక ప్రపంచంలో ఎవరిదైనా ఉంటుందా? ఎవరిదైనా ఆలోచించండి ఒకసారి. ఎవరి పుట్టుకైనా మన అమ్మలు ఏమైపోతుంటారు? పశువుల తొట్టులో మిమ్మల్ని ఎవరినైనా పడుకోబెట్టారా? ఎనీబడీస్ దేర్? రేజ్ యువర్ హ్యాండ్. ఎవరినైనా ఒప్పుకుంటారేట? అమ్మో మా పిల్లలు ఏమంటారు? ఎక్కడ పడుకోబెట్టాలి? వాళ్ళకంటూ బేబీ కిట్ ఒకటి ఉంటుంది, తెలుసు కదండి. యేసుక్రీస్తు బేబీ కిట్లో పడుకోలేదండి. ఆలోచించండి. మరలా చెప్తారండి, మీరు థింక్ చేయాలి. ఇది ఆయన తీసుకెళ్తే దేవుడిచ్చిన బేబీ కిట్ ఏంటో తెలుసా? ఆ పడుకోవడానికి ఆయనకి ఇచ్చిన దాన్ని ఏమంటారు? అది ఆ పరుపేటో తెలుసా? పశువుల తొట్టేట. నిజంగా అది చదువుతుంటే ఎంత బాధ కలిగిస్తుంది. పశువుల తొట్టే ఆయనకి పట్టె పరుపు నీకిచ్చాడు. అది ఆయన గొప్పతనం. అర్థమైందా? పశువుల తొట్టులో ఆయన పరుండి పట్టు పరుపు నీకిచ్చాడు. లోకానికి ఇవ్వడమే తెలుసు యేసుక్రీస్తుకి. ఎంతవరకు ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేని వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. నిజం చెప్తున్నాను మీకు. ఎంత చదివినా ఎంత చెప్పినా తక్కువే. ఒక విషయం చెప్తాను. అయితే పశువుల తోటలో పరుండబెట్టొచ్చు, కుగ్రామంలో పుట్టుండొచ్చు, పేద కుటుంబంలో పుట్టుండొచ్చు. అసలు ఆ యోధా బెత్లెహేం అనేది గుర్తుండకపోవచ్చు ఎవరికైనా. అంతేగాని స్వల్ప గ్రామం కదా అది. స్వల్ప గ్రామం ఎవరికి గుర్తుండకపోవచ్చు. కానీ ఆ స్వల్ప గ్రామంలో పుట్టిన ఆయన, ఆ చిన్న ఇంట్లో పుట్టిన ఆయన, ఆ చిన్ని కుటుంబానికి పుట్టిన ఆయన ఈ ప్రపంచానికి దేవుడు అయ్యాడంటే చెప్పండి ఒకసారి. ఏంటిది అది? అది కదా దేవుడు గొప్పతనం. అది కదా ప్రపంచ మానవాళి కోసం దివి నుంచి భూమికి అరిదించిన మహనీయుడైన. అన్నిటినీ వదులుకొని ఏమండి, ఈరోజు చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. అంత డబ్బును వదులుకొని ఏమైనా పేద జీవితాన్ని జీవించమంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి? ఒప్పుకుంటారా? పట్టుపరుపుల మీద పడుకున్నాడు, నేల మీద పడుకోమంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? అసలు ఆ జీవితాన్ని ఎవడైనా కోరుకుంటాడా? మీకు కూడా చెప్తాను. మానవులు గనక మనం ఆలోచించలేకపోయాం. సర్వ మానవాళి పాప ప్రక్షాళనార్థమై మానవ జీవితాలను మార్చడానికి తన బ్రతుకుని త్యాగం ఇచ్చి అన్నీ మానేసి అన్నీ వదులుకున్న ఒకే ఒక్కడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో మీకు ఎవరు కనబడరు, లేరు, రారు, రాబోరు. ఇది ఆయన గొప్పతనం. ఒక విషయం చెప్తాను. ఆయన పుట్టినప్పుడు ఒక సన్నివేశం జరిగింది. అది చదువుకొని మనం ముందుకెళ్దాం. మొదట ఇందాకలా చదివారు కదా, ఆ పదం చదువుకుందాం. లోకా సువార్త 2వ అధ్యాయం. బైబిల్లోకి వెళ్దామండి. 10వ వచనం. లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత ఏం చేయొద్దన్నదండి?
భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. చున్నాను. వెరీ గుడ్, చాలమ్మా, ఇదే చాలు. దానికి ఇదే ఆనవాళ్ళు. ఎక్కడ పుట్టారట? పొత్తుగుడ్డలతో చుట్టూ ఎక్కడ పెట్టారు? ఉన్నాడు. పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఇదే ఆనవాళ్ళు. ఎక్కడ ఉంటాడు? తొట్టులో పడుకొని ఉంటాడు. ఎక్కడ? పశువుల తొట్లు. అవునా? ఇదే ఆనవాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే దూత ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పింది. ఏంటిదంటే ప్రజల అందరికా కొందరికా. బాగా వినాలి. ప్రజలు అందరికా కొందరికా. అర్థమై ఉంటుంది మీకు. ప్రజల అందరికీ. నీ పుట్టుకుందంటే అందరికీ కాదు, అది మీ అమ్మ నాన్న వరకు, నీ కుటుంబం వరకే. అవునా కదా? అంతేనా కదా? ఒక మోదీ గారు పుట్టుకుందంటే వారి ఇంటి వరకు, పదవి ఉన్నంత వరకే ఆయన, లేకపోతే లేదు. ఎవరైనా సరే అవ్వచ్చు. కానీ బాగా వినండి, కానీ ఈయన పుట్టుక ముందే చెప్తుంది దూత, ప్రజలందరి కొరకు. అంటే మరియ కొరకు కాదా? కాదు. యోసేపు గారి గురించి కాదా? కాదు. మరి వాళ్ళ వంశం గురించి కోసం కాదు. మరి దేనికోసం? చూడండి ఎంత బాగా చెప్తుందో. ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము. దావీదు పట్టణమందు నేడు. నేడంటే ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం. అంతేనా? 2000 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనుషులందరికీ కలగబోవు శుభవర్తమానం. అంటే శుభవర్తమానము సంతోషకరమైందని అన్నాడు కదా. ఏమన్నాడండి? సంతోషకరమైన వార్త. నిజంగా సంతోషంగా ఉన్నామా మనం అందరం? నిజం చెప్పాలి. ఉన్నారా? మీకు కూడా చెప్తాను. ఇక్కడంతా సంతోషకరమైన వార్త, మీరు భయపడొద్దు అని చెప్పిందా దూత? భయపడుతున్నారు అన్నదో చెప్పిందా లేదా? వాళ్ళు ఏమంటారంటే ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఆ వెలుగు వస్తున్నప్పుడు ఏమయ్యారంటే ఇదేంటి, అర్ధరాత్రి చీకట్లో ఉన్నారు వాళ్ళు. అవునా? చీకట్లో ఉంటూ ఏదో చిన్న చలిమంట వేసుకుంటూ, లేదంటే వెలుగు కోసం ఒక మంట పెట్టుకుంటూ ఆ గొర్రెలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఉంటే సడన్గా ఒకలాంటి లైట్ వారికి ప్రకాశించినప్పుడు ఏమైనా భయపడరండి? సడన్గా చీకట్లో మన దగ్గర దాన్ని ఏమంటారు, ఆ కొవ్వొత్తి లేకపోయినా ఏది లేకపోయినా సడన్గా ఒకసారి వెలుగు వచ్చిందనుకో భయపడతాం కదా. వారు భయపడ్డారట. అప్పుడు ఏం చెప్తుంది? భయపడవలసిన పని లేదు, మీకు శుభవార్త తెచ్చాను, అందరికీ సంతోషం అన్నాడు. మీరు సంతోషంగా ఉండండి, శుభవార్త, భయపడద్దు. 3 మాటలు వినాలి. సంతోషంగా ఉండండి, శుభవార్త, భయపడద్దు. ఇక్కడ భయపడద్దు శుభవార్త అని చెప్పిన తర్వాత దీన్ని ఇలా మనసులో పెట్టుకుంటే ఇక యేసుక్రీస్తు పుట్టుకనగానే చాలామందికి భయం కూడా వచ్చింది. తెలుసా మీకు? అందులో ఎవరుంటారంటే మనకి ఏ రోజు కనపడతాడు. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము వండర్ఫుల్ ఏంటో ఇక్కడ చెప్తాను. అసలు సంగతి ఇది. యవ్వనస్తులారా చాలా జాగ్రత్తగా వినాలి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం మనం. రాజు అయిన హేరోదు దినములు. బాగా వినాలి. బైబిల్ రాసినప్పుడు ఈ పదాలు రాశారు చూసారా? ఇలాంటి పుస్తకం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్. రాజైన హేరోదు దినములలో అంటే ఆ టైంలో ఎంత చక్కగా చెప్తున్నాడు. రాజైన హేరోదు దినములలో. హేరోదు అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడు. యోధా బెత్లెహేమునప్పుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ కాలాల్లో అని బైబిల్లో రాయబడింది. యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో పుట్టిసారట. ఇక్కడ ఏమైంది? పుట్టిన తర్వాత తోత వెళ్ళి ఏం చెప్పింది? భయపడద్దు, మనుషులందరికీ సంతోషకరమైన శుభవర్తమానము, మీరు భయపడద్దని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఎవరు వచ్చారట? తూర్పు. ఇంకా దోతలతో పని లేదు. ఎందుకంటే ఇక్కడ దోతలతో మాట వినేవాడు కాదు వీడు. ఎవరు? ఏరెత్ దగ్గర దోత వెళ్ళలేదు. తెలుసా మీకు? ఏరెత్ దోతతో పని లేదు. ఎవరిని పంపించాలి? చూడండి, వాళ్ళు బాబు వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. జ్ఞానులు అనగానే ఏదంటారు, ముసలోళ్ళు లేకపోతే బాగా పండితులు అని అనుకోకండి. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవ్వరులండి. తెలుసా మీకు? బాగా ముసులిపోయి పండు అయిపోయిన వాళ్ళు నడలేరు కదా, అంత దూరం నడుస్తారండి ముసలోళ్ళు అయితే. కొంచెం ఆలోచించండి, జనరల్గా థింక్ చేయండి. అంత దూరం నడగలరా? అంత ప్రయాణం చేయగలరా? అంటే ఇక్కడికి సుమారుగా యవ్వనంలో బలంలో ఉన్నవారు మాత్రమే చాలా ప్రయాణం చేసి వచ్చారు. ఎవరి కొరకు? యేసు. బాగా వినాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే జ్ఞానులంట యేసు కొరకు ప్రయాణం చేసి అంత దూరం నుంచి వచ్చారు కదండి. మనం మాత్రం చర్చికి ఇంటి పక్కన ఉన్న రాము. నిజమా అబద్ధమా? ఒకసారి థింక్ చేయండి. ప్రతిదీ క్రిస్మస్ అనగానే ఇది నేర్చుకోవాల్సింది. మనం కేక్ కట్ చేశారు, అయిపోయింది. ఏదంటారు? యేసు నేడు పుట్టిన ఇంకేంటి చెప్తారు? హ్యాపీ అది క్రిస్మస్ అని మీకెవరు చెప్పారు?
అది కాదు క్రిస్మస్. కేక్ కట్ చేయడం క్రిస్మస్ కాదు, క్యారల్స్ చేయడం క్రిస్మస్ కాదు, కొత్త బట్టలు వేసుకోవడం క్రిస్మస్ కాదు, అవునా కదా? షాపింగ్ చేయడం క్రిస్మస్ అంతకంటే కాదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం అస్సలు క్రిస్మస్ కాదు. అసలు ఏంటో తెలుసా? క్రిస్మస్ ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం అండి? మీరు చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారు. అది అసలుకి వచ్చేయండి. ఎవరి కోసం చేసుకుంటున్నారు ఇదంతా? ఏంటి యేసు ప్రభు కోసమే? నిజమా? పేరెవరిది? పేరెవరిదండి? ఊరెవరిది? కొత్త బట్టలు ఎవరికి? యేసు ప్రభుగా మనకా? పిండి వంటలు ఎవరికి? యేసు ప్రభుగా మనకా? ఇప్పుడు కేక్ కోసం యేసు ప్రభుగా మనకా? నిజం మాట్లాడించుకుందాం. అర్థమైంది కదా? ఇవన్నీ నిజాలు. ఇవి అబద్ధం ఎందుకు మాట్లాడుకోవాలి? అలాంటి మహనీయుడు పుట్టి సత్యమును స్థాపించడానికి లోకానికి వచ్చిన ఆయన గురించి మనం అబద్ధం చెప్పక్కర్లేదు, నిజమే మాట్లాడుకుందాం. మనం ఎలా ఉందో చూసుకుందాం, ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. అంతేనా? ఎవరు వచ్చారట? జ్ఞానులు. సుమారుగా చాలా ప్రయాణం చేసి, చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి, చాలా నెలలు ప్రయాణం చేసి వచ్చారు. కానీ ఇంటి పక్కన ఉన్న మనం మాత్రం రాం. వాళ్ళు అందుకే జ్ఞానులు అన్నారు, మన అజ్ఞానులు మనం. అంతే కదా? బైబిల్లో చాలా క్లియర్గా జ్ఞానులు రాశాడు. ఎందుకు జ్ఞానులుగా వచ్చారంటే ఏమిటి? వాళ్ళకి పని లేక ప్రయాణం చేసి వచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదండి. పని ఉండే పని కట్టుకొని ఎవరిని చూడడానికి వచ్చారట? ఆహాహా, వండర్ఫుల్ కదా? అందుకే వాళ్ళు బైబిల్లో ఉన్నారు. అంతే కదా? బైబిల్లో జ్ఞానులు అని చెప్పాడు, మనం మాత్రం అజ్ఞానులుగా మిగిలిపోయాం. వద్దండి, మిమ్మల్ని జ్ఞానులుగా చేసి వెళ్తాను నేను ఇక్కడి నుంచి గంటలోనే. ఊరికి వెళ్ళిపోను నేను. మీకు ఇచ్చిన నా టైం మళ్ళీ నేను వచ్చినా రాకపోయినా, అర్థమైందండి? నా పేరు మర్చిపోవచ్చు, కానీ నేను చెప్పిన వాక్యం మాత్రం మర్చిపోకూడదు. మీరు బాగా వినాలి. అందుకే ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారట ప్రయాణం చేసి. ఎవరి దగ్గరికి వచ్చారు? చదువుదాం. ఎవరి దగ్గరికి వచ్చారు? బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మటి ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. జ్ఞానులు అనగానే మనం ఏదో పండిపోయిన వాళ్ళని అనుకోకండి. యవ్వన బలంతో ఉండి ప్రయాణం చేసి ఎవరి కోసం వచ్చారట? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారు తెలుసా? ఇక్కడ క్వశ్చన్ ఉందా లేదు చూడండి, క్వశ్చన్ మార్కు. ఎవరిని అడిగారు ఇంతకీ? బాగా వినాలి, నాకు చూడండి. ఎవరిని అడిగారండి? బాగా వినాలి. ముందేం చెప్పింది దూత? మనుషులందరికీ కలగబోవు శుభవర్తమానం. వీడి దగ్గరికి జ్ఞానులు వచ్చిన తర్వాత ఎలా ఉందంటే హేరోదు దగ్గర పరిస్థితి. అబ్బా, క్వశ్చన్ మార్క్ ఉందా లేదు చూడండి మీ బైబిల్లో. చిన్నది చదువుకుందాం, అర్థమవుతుంది మీకు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ జ్ఞానులు వేసిన ప్రశ్నకి ముందు హేరోదుకి చెమటలు పట్టేసాయి. ఎవరి దగ్గరికి వచ్చి ఎవరిని అడుగుతున్నారు? ఇక్కడ విషయం చెప్తాను. సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం ఎక్కడున్నాడు అని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా లేదా? మోడీ గారు ఏంటండి పిఎం గారు ఎక్కడున్నారండి అని అడిగామనుకో ఎలా ఉంటుంది? అంటే నేను పిఎం అని తెలీదా? అర్థం అవ్వలేదా మీకు? విషయం ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అనగానే ఇంతకీ ఎలా చూశాడంటే వాళ్ళకి, అంటే నేను రాజును కాదా? మీకు అర్థం అవ్వలేదా? అంటే నేను రాజును కాదా? అవును రా, నువ్వు రాజువు కాదు, నీకోసం రాలేదు మేము. అర్థమైందా లేదా? నువ్వు రాజువు కాదు, నువ్వు ఎంతకాలం ఉంటావు? అర్థం అవ్వలేదా? ఎంతకాలం ఉంటావు? ఏ రోజు తర్వాత ఏ రోజు కుమారుడు రావచ్చు, తర్వాత పోతుంది, నీ రాజ్యవర్గం పోతుంది, నీ రాజ్యము పోతుంది. నేను చూడడానికి వచ్చింది యూదుల రాజు అంటే యూదుల్లో పుట్టాడు, అంతేగాని యూదుల రాజు అంటే యూదులకు ఒక్కలకే రాజు అని కాదు. మేము చూడవచ్చింది ఎవరినో తెలుసా? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని చూడవచ్చాము. అర్థమైందా? హేరోదు వెంటనే ఏం పట్టడం మొదలెట్టే తెలుసా? ఇద్దరు ఇసురునోళ్ళు ఉన్నా సరే చెమటలు మొదలయ్యాయి. ఎందుకు అంటే నేను రాజును కాదా? కాదు. జ్ఞానులు సామాన్యులు కాదు. వెళ్తే దేవుడు ఎక్కడికి పంపించాడంటే ముందు అతనికి చెప్పండి. ఎవరికి? హేరోదుకి చెప్పండి. అంతే కదా? దేవుడు ఏమిటి హేరోదు వరకు ఎందుకు తీసుకెళ్ళాడు అంటారు? అట్నుంచి అటు తీసుకెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్గా. అంత దూరం ప్రయాణం చేసుకొచ్చి నక్షత్రం తీసుకొచ్చిన ఆయన ఇంటికి తీసుకెళ్ళాడా? కానీ ఇక్కడ ఎవరికి వర్తమానం ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? హేరోదుకి తెలియాలి. హేరోదు తెలుసుకోవాలి ఎవరు? నువ్వు రాజు కాదురా, నీ అధికారం లేచిపోతుంది, జాగ్రత్త అని ముందే ఇండికేషన్ ఇచ్చేసాడు దేవుడు. ఎవరితోనే? మీకు తెలుసా? మామూలుడు చెప్తే ఏంటాడు ఏంటి రాజు? మరి ఎవరు చెప్పాలి? ఇదిగోండి జ్ఞానులు వచ్చారు, మిమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారా, పంపండి అనగానే ఏమనుకున్నాడు? లోనికి వస్తే అవన్నీ మోసుకొస్తారు కదండి, రాజుకి కానుకలు తెచ్చారేమో అనుకున్నారు. అవునా కదా? ఆ కానుకలన్నీ చూసిన తర్వాత ఇవి నాకు కదా, నీకు కాదు, నీకు కాదు ఇవి. మరి ఎవరికి అడిగితే ఏమన్నా నీ భార్య బాగుంది అడగాలి, నీ బిడ్డలు బాగుందని అడగాలి. ఇవన్నీ పక్కన పెట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరిని వెళ్ళి అడిగారు? టెన్షన్ మొదలైంది, బీపీ పెరిగిపోయింది, గుండు కొట్టేసుకుంటుంది. ఎవరికి? హేరోదుకి.
చదవండి, ఇంకా కింద ఉంటుంది. హేరోదు తూర్పు దిక్కున ఏమన్నాడంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము, బాగా వినాలి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఎవరిని పూజించడానికి వచ్చారట? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కనీసం రాజుకి నమస్కారం కూడా చేయలేదు. అర్థం అవ్వలేదా? ఏ రోజుకి నమస్కారం కూడా చేయలేదు, మేము డైరెక్ట్గా పూజే చేయడానికి వచ్చాం అనగానే ఇంకా షాక్ మొదలు, ఇంకా బీపీ పెరిగిపోయింది. అర్థమైందా లేదండి మీకు? ప్రజలందరికీ అక్కడ శుభవర్తమానం అంటే ఇతనికి మాత్రం అశుభమైన వార్త ఇది. ఎవరికి? ఏ రోజుకి. అర్థమవుతుందా? ఈరోజు క్రిస్మస్ చేసుకుంటే మనందరికీ శుభవార్త బాగుంటాం, కానీ కొంతమంది ఉంటారు హేరోదు సంతానం ఇప్పటికే ఉన్నారు. తెలీదా మీకు? చాలామంది ఉన్నారు. హేరోదు సంతానానికి చాలా బాధ అనిపిస్తుంది. క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టలేదు కదా, విన్నారు లేదా? ఇండియాకి యేసు ప్రభుకి ఏ సంబంధం లేదు కదా, ఆయన ఎక్కడో పుట్టాడు కదా. అవునా? నిజమేనండి? ప్రాంతీయతత్వమా? ప్రభువుకి ప్రాంతీయతత్వం లేదే. ప్రభు అందరు వాడు. అవునా? అందరికీ ప్రభు ఉన్నది కదా. ప్రభువుకి ప్రాంతీయతత్వం లేదు కదా, అంతే కదా. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఎవరైనా? మోదీ గారు. ఎక్కడ ఆయన? ఆంధ్రప్రదేశ్ ఆయన, తెలంగాణ ఆయన. ప్రాంతీయతత్వం చూసుకుంటే అసలు మాకు ప్రైమ్ మినిస్టరే కాదు. అలా అన్నాం ఏంటి మేము? అనలేదు కదా. మాకు ప్రైమ్ మినిస్టర్, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, అన్ని ప్రాంతాలకి ప్రైమ్ మినిస్టర్. అన్ని ప్రాంతాలు కలిపితే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ మీరైతే, అన్ని దేశాలకి కలిపి రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది అక్కడ చెప్పడానికి జ్ఞానులు పంపించాడు లేదా? చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయారు. ఏమంటే ఇక్కడ విచిత్రం చెప్తాను, జాగ్రత్తగా. వాళ్ళని దేవుడు ఎందుకు జ్ఞానులు అన్నాడు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకన్నాడు చెప్తాను, మీరు బాగా వినండి. ఏం చూసి వచ్చారట వాళ్ళు? చదవండి. మీరు స్టార్ పెడతారు కదా, ఏం చూసి వచ్చారు వాళ్ళు? జ్ఞానులని దేవుడు ఎందుకు అన్నాడో తెలుసు అసలు? వండర్ఫుల్ కదా. ఏం చూసి వచ్చారట వాళ్ళు? నక్షత్రాన్ని చూచి. అసలు నక్షత్రం ఆకాశంలో ఉంటే కింద నుంచి దాన్ని చూసుకొని అసలు వెళ్ళడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? ఏమైనా అది చిన్న విషయం అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఒక చక్కటి ఎగ్జామ్ చూడండి, యవనస్తులారా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా అందరూ వినండి. దీని పేరు ఏంటండి? దీని తెలియనివాడు ఎవడో లేడు. భర్త పేరు ఇప్పుడు భార్య మర్చిపోయింది, భార్య పేరు భర్త మర్చిపోయాడు, దీని పేరు మర్చిపోలేదు. మా ఆయన అనగానే ఇలా అంటుంది ఆవిడ, గుర్తెచ్చుకుంటుంది, ఎందుకంటే అత్తమని సెల్ ఫోన్లో ఉంటుంది. మా ఆవిడ అనగానే మర్చిపోయాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు అంతా ఇదే. భర్తకి భార్య అయిపోయింది, భార్యకి భర్త అయిపోయింది. ఇందులో ఏ తప్పే లేదండి, నిజం చెప్తున్నాడు మీకు. అర్థమైందండి? ఇప్పుడు అన్యోన్య దాంపత్యంలో చిచ్చు పెట్టిన సెల్ ఫోను తర్వాత చెప్తాను దీని సంగతి, ఓకేనా? బాగా వినాలి. దీని గురించి మీకు బాగా తెలుసు. ఇందులో ఏదైనా మనం లొకేషన్ అంటాం కదా, లొకేషన్ షేర్ చేయ అంటుందా? మనకు ఒక యాప్ ఉంటుంది, దీంట్లో ఉంటుందా? ఉండదా? ఒక యాప్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడున్నారు ఏం షేర్ చేసేయమంటారు? సీరియస్గా చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు, లొకేషన్ ఏడ్ చేయాలి, ఏడ్ చేసేయాలి, లొకేషన్ షేర్ చేసేస్తాం. ఇక్కడ మనకి స్విగ్గీ, జొమాటో ఉన్నాయా? జొమాటో ఏం లేవా? మన ఊర్లో ఉన్నాయా? లేవండి. ఉన్నాయి. ఆడవాళ్ళు ఎప్పుడో వంటలు మానేశారు వచ్చాక. నిజమండి. ఏమనంటే భర్త గారికి చెప్తే జొమాటోలో డామినోస్ బుక్ చేసేయి, అంతేనా? క్రిస్మస్ కూడా మీరు వండరు తెలుసు నాకు. ఇన్నాళ్ళు వండేవారు పాపం పెద్దోళ్ళందరూ పిండి వంటలు చేసి, పెద్దోళ్ళందరూ భోజనాలు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు, అంతా ఏడుది అప్డేటెడ్ వర్షన్. మనమంతా జొమాటో, స్విగ్గీ, అంతే కదా. స్విగ్గీ లేకుండా ఆర్డర్ చేస్తాం స్విగ్గీలో, అవునా కదా? స్విగ్గీ లేదు మనకు అసలు, వదిలేసాం ఎప్పుడు అది ఆర్డర్ చేస్తాం స్విగ్గీ లేకుండానే, రైట్ కదా? నిజం మాట్లాడుకుందాం కదా. ఇక్కడ ఈ యాప్ అంటాడు లొకేషన్ షేర్ చేయి అని అంటావా? లొకేషన్ ఈ యాప్ మన దగ్గర ఉంటుంది, ఇది గూగుల్లో ఉంటుంది, అవునా కదా? లొకేషన్ షేర్ చేసి వెళ్ళిన తర్వాత లొకేషన్ పట్టుకొని ఒకే బండి మీద ఎన్ని సందులు తిరుగుతామండి? నిజం చెప్పండి. ఒకే బండి ఇటు చూపిస్తుంది, అటు చూపిస్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఎక్కడికి కూడా కరెక్ట్గా వెళ్ళలేం. నిజమా అబద్ధమా? బండి మీద ఇదే ట్రా, ఎక్కడ చూపించి లొకేషన్ అంటే అక్కడ తిరుగుతాడు. నువ్వు వచ్చి లొకేషన్ పెట్టాను కదా, నువ్వు ఎంత పెట్టినా అక్కడ రావట్లేదు, నువ్వే రారా బాబు అంటాం మనం, అవునా కదా? ఆటో ఓడికి లొకేషన్ పెట్టినా కరెక్ట్గా రాలేడు, బండి ఓడికి కోరిక లొకేషన్ పెట్టినా కరెక్ట్ రాలేడు. కానీ గూగుల్ యాప్ ఇప్పుడు వచ్చింది లొకేషన్ షేర్ చేయడానికి. 2000 సంవత్సరాల క్రితం ఏ లొకేషన్ లేకుండా నక్షత్రాన్ని చూచి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారంటే వారు జ్ఞానులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకు జ్ఞానులు అన్నాడు. నువ్వు మహాజ్ఞానం కదా, లొకేషన్ దగ్గర నుంచి వెళ్ళలేవు. చర్చి లొకేషన్ ఎట్టినా రాలేవు కరెక్ట్గానే. చర్చి పక్కన అడుగుతావు ఎక్కడ ఉందండి చర్చి అని. అర్థమైందా లేదా? అది కదా జ్ఞానులు అంటే. దేవుడు ఆయన పుట్టుకలో సామాన్యుని వాడలేదు. జ్ఞానులు ఎందుకు వాడాడంటే, రే బిడ్డ నువ్వు జ్ఞానివ్వరా? అర్థం కాలేదా? నువ్వు జ్ఞానివ్వవు. నక్షత్రాన్ని చూచి వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎక్కడ నక్షత్రం, ఎక్కడ పైన
ఎక్కడ ఏ మ్యాప్ లేదు వాళ్ళ చేతిలో, మీకు తెలుసా? ఏ మ్యాప్ లేదు, ఏ యాప్ లేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చేతిలో మ్యాప్ లేదు, యాప్ లేదు. మ్యాప్ లేదు, యాప్ లేకుండా వచ్చారంటే వాళ్ళు జ్ఞానులు కదా? ఏంటి తెలుసా వాళ్ళ ప్యాషన్? ఎవరిని చూడాలని వచ్చారు? ఎవరిని చూడాలని వచ్చారు? యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని ప్రయాణం చేసి అన్ని నెలలు అలసిపోయిన ఆయన చూడాలని ఆశతో వచ్చారు. చూసారా? వాళ్ళు పట్టుకొచ్చి నువ్వు అవి ఇవ్వాలి. ఎవరికి? ఎవరిని పూజించి వచ్చేది మీకు కూడా తెలుసా? పుట్టుకతోనే పూజలు అందుకున్న మహనీయుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు. మామూలుడు కాదు. ఏమందుకున్నాడంటే బంగారాన్ని తీసుకొచ్చి పారేశారు. విలువైన వారి ప్రాంతాల్లో దొరికి విలువైన వస్తువులు తెచ్చి ఆయన ముందు పెట్టారు. కారణం ఏంటో తెలుసా? ఈయన గొప్పోడు, అంతే కదా. మామూలుడికి ఏమైనా వస్తువులు ఇస్తారేంటి? మీరు ఇస్తారా? పెద్దోళ్ళు వచ్చారనుకో పెద్ద బొకే ఇస్తారు, చిన్నోళ్ళు అయితే పువ్వు ఇచ్చి పంపించేస్తారు. మనకు ఉన్నదే కదా ఇది, లేదా? మామూలు అయితే సాల్వో కప్తారు, ఇంకోడైతే సెకండ్ ఇచ్చి పంపించేస్తారు. అవును కదా? కొంచెం పెద్దోడు వచ్చారు, సాల్వో కప్పాలి రా అని ఏమనుకుంటాడు అంటే మనోభావం ఆయనకు ఉంటుంది, ఊళ్ళోడికి ఉండవు అనమాట. అంతే కదా. మనం అంతే ఈ హ్యూమన్గా మనం ఇలాగే ఆలోచిస్తాం, కానీ దేవుడు అలా ఆలోచించడండి. మనల్ని ఎప్పుడు ఒక్కటిగా చూశాడు, మనల్ని ఎప్పుడు ఒక్కటిగా ఉండాలనుకున్నాడు, మనల్ని ఎప్పుడు ఉన్నతంగానే ఆశీర్వదిస్తాడు ఆయన. ఇక ముందుకెళ్దాం. జ్ఞానులు ఏమనుకున్నారంటే మా ప్రయాణంలో ఇసుకుపోలేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వారి ప్రయాణంలో విసుకుపోలేదు. మాకు యాప్ లేదు, మ్యాప్ లేదని వారిని దేవుడిని పదే పదే ఇసుకించలేదు. వారి ప్రయాణ గమ్యం ఏంటంటే స్టార్. ఏం చూసుకొని వెళ్ళిపోవాలి? ఆ తారను చూసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగితే అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఒక్కటి తెలుసు వాళ్ళకి, అంతే. మనలాగా ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా దేవుడి దగ్గరికి రాలేని మనల్ని చూస్తే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వారు దేవుడి కోసం అంత ప్రయాసపడి ఆయన చూడాలని వచ్చిన వారు జ్ఞానులు అంటారా, మనం జ్ఞానులు అంటారు? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. వాళ్ళే జ్ఞానులు కాబట్టి అందుకే బైబిల్లో ఉన్నారు, మనం బయట ఉన్నాం. అర్థమైందండి? వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం, మన గురించి ఎవడో చెప్పుకోడు. నిజమండి. వాళ్ళ గురించి మన గురించి ఎవడో మాట్లాడుకోడు. ఈ స్థితిలో మనం ఉండకూడదు. అర్థమైందా లేదా? ఆ ప్రయాణం ఎంత తీక్షణమైందంటే ఆయన్ని చూడాలనే ఆశ నీకుందా? ఆయనను చూడాలని. ఆయన నోరు లేదు, గట్టిగా మాట్లాడలేదు, ఒక్క వాక్యం కూడా ఆయన నోట వారు వినలేదు, కానీ ఆయన చూడాలని మాత్రమే వచ్చారు. కానీ సమాజానికి ఎన్ని నేర్పించాడో ప్రభు తెలుసా మీకు? పుట్టుకతోడే గొప్పవాడంటే పుట్టుకతోనే ఇంతమంది జ్ఞానులు వచ్చి ఆయన ముందు సాష్టాంగపడితే మరొక ఘట్టాన్ని మీకు చూపిస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయము. ప్రభు గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇదే క్రిస్మస్ అండి. 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము. నలభై వచనం నుంచి చదువుకుందాం. 40వ వచనం. ఎవరండి? ఫస్ట్ జ్ఞానులు ఈ జ్ఞానిని చూడడానికి వచ్చారట. ఈయన దీంతో నిండుకుంటున్నాడట. మరలా చూడండి, ఇక్కడ పదాలు బాగా వింటే ఆయన పుట్టుకలోనే ఆయన జ్ఞానని జ్ఞానులు వచ్చి సాష్టాంగపడ్డారు. ఎవరు జ్ఞానని? ఆయన రాజని మాత్రమే కాదు, జ్ఞానులు వచ్చారంటే ఆయన జ్ఞానని, ఆయన రాజని సాష్టాంగపడ్డారు. ఇప్పుడు ఈయన ఎదుగుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తు వారికి ఇక లోకములో ఎదుగుతున్నప్పుడు లోకంలో ఎంత ప్రజ్ఞావంతుడు, ఎంత జ్ఞానవంతుడు అని బైబిల్లో రాయబడిందో చూద్దాం ఒకసారి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, దేంతో నిండుకొనుచు అని? జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. దేంట్లో ఎదగాలట? యేసుక్రీస్తు. చూడండి, మరలా చెప్తాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మానవ జీవితానికి రోల్ మోడల్ ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మానవుడి జీవితానికి రోల్ మోడల్ ఉంటే ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏమి నేర్చుకోవాలని మీరు ముందు పెట్టుకుంటే, ఒక యేసుక్రీస్తుని పెట్టుకుంటే మీకు అర్థమైపోద్ది మీ లైఫ్. ఎవరిని చూడక్కర్లేదు మీరు. ఈయన వయసు ఎంతో చూద్దాం. బాలుడు జ్ఞానముతోనూ నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఏమున్నదట? ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై, ఎంతంటే ఆయన వయసు? నోట్ దిస్ పాయింట్, 12 ఏళ్ళు. అంటే ఎలా ఉన్నాడు? బాలుడు దశలోంచి ఇంకెద్దులోకి అడుగు పెడుతున్నాడు, యవ్వనంలోకి అడుగు పెడుతున్నాడు. ఆ టైంలోని 12 ఏండ్ల వయస్సు గలవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు
తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసుక్రీస్తు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగుగా ఆయన సమూహంలో ఉన్నాడనుకుని తలంచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తన బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. ఎక్కడ కూర్చుండండి? మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? సెల్ ఫోన్ల మధ్య కూర్చుండి. అవును కదా? అంతేనా? బిర్యానీ షాపుల్లో కూర్చుండి, ఇంకేంటి పార్టీల్లో కూర్చుండి, ఇంకెక్కడ కూర్చుంటారు? పబ్బుల్లో కూర్చుండి. మన వాళ్ళు మామూలుగా కూర్చోరు. అసలు యేసుప్రభుకి ఏం తెలుసు? వీళ్ళకే తెలుసు అంతానా? అవునా కదా? లోకం అంటే ఏం తెలియదు ఆయనకి. వీళ్ళకే తెలుసు. వీళ్ళు తిరిగినంత, వీళ్ళు చేసినంత ఇంకొకటి మరొకటికి ఎవరికి రాదు. మంచి మాట చెప్తున్నారు. ఎంజాయ్ ఎవర్ సెల్ఫ్ అట. విన్నారా ఎప్పుడైనా? ఎవర్ సెల్ఫ్? అబ్బా, ఎంజాయ్, వెరీ గుడ్. అంటే ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? ఆ టైంలో ఎక్కడ ఉండాలండి పిల్లలు? ఎక్కడ ఉంటారు చెప్పండి? 12 ఏళ్ళ వయసులో ఎక్కడ ఉంటారండి? యవన పిల్లలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? తిరుగుతారు, ఎంజాయ్గా ఉంటారు, ఆడుకుంటారు. వాళ్ళకంటూ ఒక మంచి ప్రపంచాన్ని వారికి వారే ఏం చేస్తారు? సృష్టించుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే, ప్రపంచాన్ని సృష్టించిన ఆయన ప్రపంచం చెడిపోతుంటే అలాంటి ప్రపంచం కాదురా, ఎలాంటి ప్రపంచంలో మీరు ఉండాలని చెప్పాడు ఎగ్జాంపుల్గా. అర్థమైందా? జ్ఞానుల మధ్య కూర్చోండి. ఆ మాటలు ఆలకించుచు 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయము ఉందిరి. మనం కూడా విస్మయం అందుతాం. మనం ఎంత బాగా చూస్తామంటే, మన పిల్లలు ఏదైనా చెప్పారనుకో ఆశ్చర్యంగా, మమ్మీ ఇదిగో చూడు సెల్ ఫోన్లు అనగానే తెగ ఆశ్చర్యపోతా. నీకు ఎలాగొచ్చిందిరా బిడ్డ? అబ్బా, ఏడ్చేసాడు ఎందుకు? సెల్ ఫోన్ కనిపించాడా మీ అబ్బాయి? ఏమైనా లేదు కదా? ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. దేనికి ఆశ్చర్యపోతున్నారు మీరు? ఇది ఆశ్చర్యం అంటే. విస్మయం ఉందరట. ఎవరు? జ్ఞానుల మధ్య కూర్చొని ప్రశ్నిస్తుంటే. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికే జ్ఞానవంతుడు, మహనీయుడు. ఈ జ్ఞానితో ఎవరూ సరిపోరు. ఈయన ముందు అందరూ మోకరిల్లవలసిందే. జ్ఞానుల మధ్య కూర్చొని ఏమంటున్నాడంటే, ప్రశ్నలు అడుగుతుంటే ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉంటే, ప్రశ్నలు అడగడమే కాదు, తిరిగి ఏడు చెప్తున్నాడట. అడుగుతున్నాడు, చెప్తున్నాడు. వారు ఏమయ్యారంటే విస్మయం అంటే ఒక్కసారిగా షాక్. ఎవరైనా ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడరు. అది మనం కూడా ఆశ్చర్యపడిపోతాం. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా దేవుడు వాక్యం చెప్పి నా కొడుకు దేవుళ్ళో ఎదగాలని ఆశ్చర్యపడిపోయిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఒకరు కూడా ఉండరు. మాట్లాడితే మా కొడుకు ఎలా ఉండాలని అంటే, నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, లాయర్ అయిపోవాలి, అక్కడి నుంచి అక్కడికి కెనడా వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? అమెరికా వెళ్ళిపోవాలి. ఇంక తిరిగి రాకూడదు. రాడు, ఇంకా వస్తాడేటి? నువ్వు వేరే ప్రపంచాన్ని అలవాటు చేశాక నీ దగ్గరికి ఎందుకు వస్తాడేటి? నువ్వే చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తున్నావు? బాబు మనది ఈ ఊరు కాదు, మరి ఏ ఊరు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మనమే చెప్తావు దగ్గరుండి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎగురుకుంటూ వెళ్ళిపో. మంచి పేరు పెట్టారు, ఎన్ఆర్ఐ అట. ఏడుదట? ఎన్ఆర్ఐ. చెప్పనా ఎన్ఆర్ఐ అంటే ఏంటో? ఆశ్చర్యపోకండి. ఎన్ అంటే నేను, ఆర్ అంటే రాను, ఐ అంటే ఇండియా. అర్థమైంది లేదా? అర్థం అవ్వలేదు లేదా? నవ్వకుండా నిజం అది. ఎన్ అంటే నేను, ఆర్ అంటే రాను. ఎక్కడికి? అదే నేను రాను. నువ్వు పంపితే వస్తానేటి? సండే స్కూల్కి కూర్చోబెట్టి వాక్యం నేర్పితే నీ వెనకాల వస్తాను. నువ్వు అమెరికా నేర్పిస్తే నేనెందుకు వస్తాను నీ దగ్గరికి? వస్తానేటి తిరిగి. అర్థమైందిగా? ఎన్ అంటే నేను కదా, నెవర్ రిటర్న్ ఇండియా ఇంగ్లీష్లో. అర్థమైందా? ఇంగ్లీష్లో ఎన్ అంటే నెవర్, ఆర్ అంటే రిటర్న్, ఐ అంటే ఇండియా. అంతే కదా? ఇంగ్లీష్లోని రాను, తెలుగులో కూడా రాను. వస్తారా? చెప్పండి అబ్బా. ఏటి తెగ సంతోషపడిపోతారు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఏటికో అమెరికా గొప్ప, డొనాల్డ్ ట్రంప్ అందుకే పంపించేస్తాడు అందరు. నేను అవునా కదా? ఎప్పుడు గొప్ప పోకండి. దేవుడు ఎక్కడుందో అక్కడ గాలి తీసేస్తాడు శుభ్రంగానే. దేవుళ్ళో గొప్పపండి. నీ పిల్లల్ని పెంచానని ఆనందపడు. ఎక్కడున్నా నీ పిల్లలు నీ దగ్గరుండి దేవుళ్ళో ఎదగాలి, నా పిల్లలు మంచిగా ఉండాలని ఆనందపడు. ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్ఆర్ఐ కుటుంబాలు మీకు ఎన్ని తెలుసో తెలియదు, కానీ నాకు బోల్డ్ తెలుసు. నా వీడియోస్ చూస్తారు, ఫోన్ చేస్తారు. ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ మీ హైదరాబాద్లోనే. ఎక్కడ బ్రతుకుతుందో తెలుసా ఆవిడ? ఎందుకు చెప్తున్నాను వినండి. నిజాలు చెప్తున్నాను యవ్వనస్తులారా, నిజాలు చెప్తున్నాను. ఆవిడ నాకు ఫోన్ చేస్తుంది అర్ధరాత్రి, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? కొడుకుని అమెరికా పంపించింది. అమెరికా నుంచి ఆవిడకి ఎప్పుడూ తిరిగి రాలేదు. 12 సంవత్సరాలు అయింది. ఎప్పుడు చూసినా ఏ ఫోన్లో మాట్లాడతాడట? వీడియో కాల్. నాకు బాగులేనప్పుడు కూడా రాడు బాబు అంటే నేను మాట చెప్పానమ్మా, నువ్వు కన్న బిడ్డ నీకు ఒకవేళ ఖండాలు దాటి వెళ్ళిపోవచ్చు ఏమో, కానీ ఆత్మీయ పిల్లలు నీకు బోల్డ్ మంది ఉన్నారు, అందులో నేనున్నానని చెప్పాను. అర్థమైందా? నేనున్నానమ్మా, నువ్వు నాతో మాట్లాడచ్చు. నువ్వు నా కనకపోయినా నన్ను ఆత్మీయంగా నీ కొడుకుని అనుకో, నన్ను
నాతో మాట్లాడు. నాకు 12 గంటల తర్వాత ఫోన్లు వస్తాయి, 1 గంట వరకు నేను పడుకోను. 12 గంటల ఫోన్ చేసి దిగలేనండి. వాళ్ళకి అక్కడ మార్నింగ్ మాట్లాడతారు, బాధపడతాను నేను. ఎందుకో తెలుసా? కారణం చెప్తాను వినండి. యేసుక్రీస్తు దేంట్లో ఎదిగాడట? జ్ఞానంలో ఎదిగాడు, దేవుడు దయలో ఎదిగాడు. అవునా? కిందకి వెళ్దాం, చెప్తాను మీకు. చూడండి, ఇది కావాల్సింది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకులాగా చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచున్నాం, నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరే? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఏం చేశాడట? ఎందుకు లోబడ్డాడు? చెప్తున్నాడు సింబాలిక్గా, మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏం చేయాలి? యేసుని నమ్ముకుంటే కాదు, నేను ఇంతకెళ్ళ చెప్పాను, యేసుని నమ్ముకుంటే అర్థం కాదు, తెలుసుకోవాలి. నమ్ముకున్న వాళ్ళందరూ అలాగే ఉంటారు, తెలుసుకున్నాడు బాగుపడతాడు. ఓకే, ముందుకెళ్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి ఈ సంగతులు అన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను. యేసు, లాస్ట్ మాట, యేసు జ్ఞానమందు, వయసు యందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎన్ని చెప్పాడు ఇక్కడ? ఎప్పుడు చదువుకుంటా కానీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. మెలుగా చదివితే ఇక్కడ ఏమనుందంటే, యేసు ఫస్ట్ దేంట్లో ఎదిగాడండి? అదే మనకు లేదు ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల్ని దేంట్లో పెంచాం? ఎప్పుడు చూడండి లోక జ్ఞానం, లోకంలో చదువు, లోకంలో ఎదుగు, ఊరు వెళ్ళిపో, అమెరికా వెళ్ళిపో, అంతే కదండి. దేవుడి దగ్గర ఉండాలి బిడ్డ, నువ్వు నేర్చుకోవాలి జ్ఞానాన్ని. నేర్చుకుంటాడు, ఎప్పుడు పడిపోడండి. చెప్తాను ఇంకా కొన్ని సంగతులు. ఎప్పుడు పడిపోడు, ఎప్పుడు చెడిపోడు. పడిపోవడం అంటే చెడిపోడు, ఎప్పుడు చెడిపోడు. వాక్యం వింటే ఎవడు చెడిపోడు. వాక్యమే నిన్ను రక్షిస్తుంది, వాక్యమే నిన్ను భద్రపరుస్తుంది, వాక్యమే నిన్ను బలపరుస్తుంది. అందరినీ యవనస్తులు ముఖ్యంగా వాళ్ళది. కాబట్టి ఈ కార్యక్రమం యేసు జ్ఞానమందును దేని అందు ఎదుగుతున్నాడట? వయసు అందు ఎదగడం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? ఆ యవ్వన కాలాన్ని భద్రంగా దాచుకున్నాడు, పాడు చేసుకోకుండా. ఇది అర్థమైందా? వయసు అందు ఎదగడం అంటే 12 తర్వాత 13 వచ్చే, 14 వచ్చే కాదు. అంతే కదా. మనం ఎలాగడతాం? మీ ఓడికి ఎంత అంటే 15 వచ్చేయండి. అయితే ఏంటి, ఎంత వచ్చే? మా అమ్మాయికి 21 వచ్చింది అంటే పెళ్లి చేసేస్తామని చూడమని అందరికీ. అయితే ఏంటి వయసు అందు ఎదగడం అంటే? వయసు వచ్చేయడం కాదు. వయసు అందు ఎదగడం అంటే ఆ వయసుని భద్రంగా దాచుకోవడం అని అర్థమైందా? వయసు అందు ఎదగడం అంటే ఎదుగుతున్న దేవుడిచ్చిన ఆయుష్కాలంలో వయసు అనేది చాలా ఇంపార్టెంట్. యవ్వన కాలం అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని చాలా భద్రంగా దాచుకోవాలని చెప్పాడు దేవుడు. వ్యసనాల బాట పట్టు, ప్రేమల బాట పట్టు, లేకపోతే పాడు చేసుకొని మొత్తం అంతా జీవితం అంతా చెడిపోయాక దేవుడి దగ్గరికి రావడం కాదు, భద్రం చేసుకోమని ముందే చెప్పాడు దేవుడు. యవ్వన కాలం అంటే ఏంటిదట? దేవుడికి నువ్వు ఇవ్వబో విలువైన కాలం. ఎలా అంటారంటే, పెద్దోళ్ళు మంచి మాట అంటారు, వయసు పోతే రాదట. విన్నారా? అర్థం లేదా? ఐస్ కరిగిపోద్ది కదా, వయసు కూడా ఏటైపోద్ది, తరిగిపోద్ది. వయసు పోయినా రాదట. అవును కదా? నిజం కదా. పెద్దోళ్ళు సరదాగా అన్న మాట. నీ కాలం నీకు ఇచ్చిన ఆ వయస్సు ఉంది చూసావా? వయసు యందు ఏ వయసు యందు నువ్వు ఏం చేయాలో, నీ వయస్సులో నువ్వు చేయవలసిన పనిని భద్రంగా కాపాడుకోవాలా. వయసు యందు అంటే ఇది. అంతేకాని వయసు అనగానే నాకు వచ్చేసే 90 బర్త్డేలు జరిగి 150 బర్త్డేలు, సో వాట. వయసు అంటే అది కాదు. వయసు అంటే దాచుకోవడం. ఏ సమయంలో దేవుడి కొరకు ఏం చేయాలి, యవ్వన కాలంలో నువ్వు ఏం చేయాలి, అది వయసు యందు. పెద్దల దయందు. ఇది మనకు ఉండదులేండి, చాలా కష్టం. ఇది రాదు మరి మనకి. ఇప్పుడు చాలా కష్టం. స్కూల్లో కూడా ఎవరు నేర్పించరు. ఇది ఎక్కడ గొడవ? కేజీ నుంచి పీజీ వరకు ఎవడైనా నేర్పించరు. మీ అమ్మ నాన్నను సన్మానించరా అని ఒక్క పుస్తకంలో ఒక పేజీ ఉండదండి బాబు. ఒక్క పేజీ ఉండదు. అవునా కదా? ఒక్క పుస్తకంలో ఒక పేజీ ఉండదు. తిరగేసీలు ఎవరు పిలుస్తారంటే అమ్మని పేరెట్టి పిలుస్తాడు. ఏ లక్ష్మి, ఏ మేరీ, ఏ ఈడు. ఏమయ్యా ఏమైంది నీకు? వాళ్ళు నిన్ను కన్నారా, నువ్వు వాళ్ళని కన్నావా? నీకు వాళ్ళ భవిష్యత్తు ఇస్తారా, నువ్వు వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చా? పేర్లేటి పిలుస్తారండి బాబు. ఎందుకలాగా? పెద్దల దయ రావాలంటే నువ్వు దేవుల్లో ఉండాలి. పెద్దల దయ ఉండాలి. ఎంతైనా చిన్న వయసు అయినా సరే, అబ్బాయి ఏంటండి అసలు అనాలి. కానీ మనకు అలాంటి కంప్లైంట్ ఎవరు? ఏటమ్మా నీ కొడుకుని వయసు వచ్చింది ఊరి మీద వదిలేసావా అంటారు. అవునా కదా? అంటారు లేదా? ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువ విని తలపట్టేసుకుంటాం మనం అందరూ. ఏంట్రా మీరు తలపట్టుకోవాల్సిన పని ఉండదు. వాళ్ళని దేవుళ్ళలో పెంచితే మీరెవ్వరు తల దించుకోరు, తల ఎత్తుకొనే బతుకుతారు. మీరు అందరూ ఈరోజు చెప్తున్నాను మీకు నేను. తల ఎవ్వరు దించుకోవాల్సిన పని లేదు. తప్పు చేసినోడు తల దించాలంటే నీ పెంపకంలో సరి లేకపోతే నువ్వు తల దించేసుకుంటావు. నీ ఎవరి జీవితం సరలేకపోతే తల దించుకుంటావు. అందరి ముందు తల దించుకునేటట్టు నిన్ను ఉంచడానికి దేవుడు ఇక్కడికి పిలవలేదు. తల ఎత్తుకొని ఆయన కుమారుడని బలంగా చెప్పుకోవడానికి ఇక్కడికి పిలిచాడు నిన్ను. అర్థమైందా?
ఇది దయందు వయసు ఎందును దేవుని దయందును ఇంకా మనుషుల దయందును ఏడ్చేసేటట వర్ధిల్లించి ఉండడం అంటే ఎదగడం, ఇంప్రూవ్మెంట్. మనకుంది అది. పెద్దల దయ అస్సలు లేదు మనకి. ఎప్పుడు చూసినా మళ్ళీ తిడతారు వాళ్ళు, ఆ శాపనార్థాలు కొన్ని. అవునా? ఇంకా ఏంటి? మనుషుల దయ అస్సలు ఉండదు. ఇంకా దేవుని దయందు, పెద్దల మనుషుల దయందు, ఇంకా జ్ఞానమందు, వయసు ఎందు. వయసు అంటే దాచుకొని ఎదగడం అని చెప్పాను. జ్ఞానం అంటే దేవుడి జ్ఞానం. జ్ఞానం అనగానే మా అబ్బాయి బాగా చదివించాడు, ఏడు చదివించాడు, ఎంఎస్సీ చేశాడు, ఇంజనీర్స్. వాటండి అయితే దేనికి? బతకడానికి, బతికించడానికి కాదు, ఆయన బతకడానికి మాత్రమే అది. కానీ నిన్ను బతికించే జ్ఞానం ఇక్కడ ఉంది. ఎంతమంది చదువుతారు దీన్ని? యవ్వన కుమారుడి గురించి ఇందులో ఉంది, యవ్వన కాలం గురించి ఇందులో ఉంది. ఇప్పుడు తను చూడండి, అది యవ్వనుడికి ఏం చేయమన్నాడు? యేసుక్రీస్తు వయస్సును దాచుకున్నాడా లేదా? భద్రంగా కాపాడుకున్నాడు. ఆ వయసులో ఏ తప్పు చేయలేదు ఆయన మీద ఏ కంప్లైంట్ లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసా మీకు? మీరు ఎక్కడ చూసుకోండి, బైబిల్ ఎక్కడా కూడా ఆయన బ్రతికినంత వరకు కూడా మరియమ్మ గారికి ఒక కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. ఇచ్చిన ఆ ఊర్లో ఎవడు ఉండడు. చిన్న వయసు నుంచి వయస్సులు భద్రంగా దాచుకున్నాడు. దేవుని దయతో ఎదిగాడు, పెద్దల దయను సంపాదించాడు, మనుషుల దయను సంపాదించాడు. ఇది కదా జీవితం అంటే. పుట్టామంటే ఎలాగైనా బ్రతికితే అది గొప్పేటండి. పుట్టామంటే ఎలాగైనా బతకాలి, అది యేసు కోసం బ్రతకాలి, యేసులాగా బ్రతకాలి. అది ఇది జీవితం అంటే. ఓకే, ముందుకెళ్దాం. యవ్వనస్తుల కోసం బాగా యవ్వన కాలంలో ఉండి యవ్వనాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు చెప్తేనే బాగుంటుంది. ఆ వ్యక్తి పేరు దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథంలో చాలా మంచి సంగతి ఉంటుంది. అది మనం చదువుకుందాం. ఈ కాంటెస్ట్ చదివిన తర్వాత 2 మాటలు ముందుకెళ్ళి మనం ముగించుకుందాం. ఈ విషయాలు మనకు చాలా అవసరం. 119వ కీర్తన చెప్తానండి, వచనం చెప్తాను. 119వ కీర్తన, 119వ కీర్తనలో మరి 9వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 9, 10. ఏమండి? యవ్వనస్తులు దేని చేత? మళ్ళీ చదువుదాం, గట్టిగా చదువుదాం. యవ్వనస్తులు ఎవరు? మీరేనా? ఉన్నారా? యవ్వనస్తులు ఉన్నారా లేరా? మీదే కదండి క్రిస్మస్, అందుకే పిలిచారు కదా. మీకే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? యవ్వనస్తులు అసలు దేని చేత వారి నడతను సిద్ధపరచుకోవడం అంటే శుద్ధి. ఏం పరుచుకుంటారట? అసలు శుద్ధిపరచుకోవడం అంటే ఏంటి? యవ్వన కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? మనకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అంటుకుంటుంటాయి కదా. వద్దనుకున్నా అంటుకుంటే, మనం అంటుకోకపోయినా పక్కడు అంటిస్తాడు. అవునా కదా? మనం భద్రంగా ఉన్నాడు, ఎక్కడున్నావు రారా బయటికి, ఎప్పుడు ఇదేనా నీ పని, ఇంట్లో కూర్చుంటావేంట్రా బాబు, లోకం వద్దా నీకు, ఏమి నేర్పిస్తావు, వెళ్తే ఎంజాయ్ చేయాలరా, వీడు వద్దన్నా నేర్పిస్తాడు. అవునా కదా? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. శుద్ధి బాగు చేసుకోవడం, కడుక్కోవడం దేని చేత? అసలు క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? బాగా చదివించుకోవడంతోనా, బాగా సంపాదించడంతోనా? చెప్పాలి మరి. యవ్వనస్తుడు దేనితో బాగా శుద్ధి పడతాడంటే, బాగా సంపాదించడంలో బిజీ అయిపోవడంలో శుద్ధి అయిపోతాడా, లేదా బాగా తిరగడంలో అవుతాడా, బాగా చదువుకోవడంలో అవుతాడా? దేనివల్ల అవుతాడు చెప్పండి? బాగా ఈ లోకంలో జ్ఞానాన్ని అవపోషణ పట్టేసి మరి ప్రతిదాన్ని మాట్లాడడం వల్ల శుద్ధి అయిపోతాడు అనుకుంటున్నారు. క్వశ్చన్ మార్క్ ఉంది. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. జాగ్రత్త యవ్వనస్తులారా, మిమ్మల్ని అడుగుతున్నాడు. దేని చేత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి. దేని బట్టట? ఇదండి దేవుడు. మీ జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా వాక్యం ఉండవలసిందే, ఖచ్చితం. ఇంకా దేన్ని బట్టి అంటే నీ వాక్యమును బట్టి. దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలట? వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. అవునా? ఎవరు చెప్పారు ఇది? దావీదు గారు రాస్తున్నప్పుడు ఆయన వయసు చాలా అయిపోయింది, ఈ కీర్తనలు రాస్తూ ఉన్నప్పుడు. కానీ యవ్వన కాలాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళాడు. నా యవ్వన జీవితంలో ఏవే పొరపాట్లు ఉంటాయో, ఒకవేళ నన్ను నేను శుద్ధి చేసుకొని రాబో తరానికి నేను చెప్పాలి. ఈ కాంటెస్ట్ రాసిందందుకే. అర్థమైందా? యవ్వనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలట? జాగ్రత్తగా చూసే పని ఉంది. అసలు బైబిలే చూడరా, నీకు జాగ్రత్తగా ఎక్కడ చూస్తారు? బైబిల్ వచ్చేటి మనోళ్ళకి నిజమా పద్మా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఎలాగంటాం బైబిల్లో. మన వరంగల్లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నాయా? ఇప్పుడే చెప్పేస్తా ఉంటారు. అవునా కదా? ఎన్ని స్టేడియంలు ఉన్నాయంటే టక్ చెప్పేస్తారు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి చెప్తారు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? రావు. బైబిల్ ఎన్ని మంచి మాటలు ఉన్నాయి? రావు. మరి ఎలా? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? మీరు జాయిన్ చేసే ఏమైనా జేఎన్‌టూ కాలేజీల వల్ల, లేకపోతే ఐఐటి కాలేజీల వల్ల, లేకపోతే చదువుకున్న చదువుల వల్ల ఎవరికి శుద్ధి లేదండి. వాళ్ళు ఎవరు చెప్పరు అసలు. వాళ్ళందరూ బాగు చేసే పరిస్థితి లేదు. మీరు చదువులకు పంపిస్తే అక్కడికి వెళ్ళి ర్యాగింగ్ అంటే ఏం పేరు?
మామూలుగా మీరు చదివేస్తారని మీరు అనుకుంటారు. బాగా చదువుతాడు నైట్ సినిమాకి వెళ్ళి. నేను అందులో నుంచి వచ్చినానే చెప్పాను కదా, 10th క్లాస్కి వెళ్ళినప్పుడు నైట్ సినిమాకి వెళ్ళాడు. అంత డేరు దమ్ము ఉండాలి. అది అలాంటి పరిస్థితుల్లో దేని చేత శుద్ధిపరుచుకుంటారు? నా జీవితాన్ని శుద్ధి చేసింది ప్రభువైన యేసుక్రీస్తు. నేను చెప్తాను ఇప్పటికీ దేని చేత తెలుసా? దేవుడి వాక్యంతో. 10వ వచనం, నా హృదయముతో నిన్ను వెతుకుచున్నాను. ఎవరు వెతకాలట? యవనస్తులు మీ గురించి చెప్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతని కదా. పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎక్కడ పడితే అక్కడ తిరగనీయక. అంతేనా? ఉందా లేదా? ఎలా పడితే అలా తిరగనీయక, ఎవరితో పడితే అన్ని తిరగనీయక, అర్ధరాత్రులు తిరగనీయక. అర్థమైంది? మన కమిట్మెంట్ రావాలి. ప్రభా, నాతో ఉన్న బ్యాడ్ బాయ్స్ చాలామంది అంతే కదా, గుడ్ బాయ్ ఎవడో ఉండడు మనల్ని బాగు చేసిన, అందరూ బ్యాడ్ బాయ్స్ ఆ వయసు వచ్చినప్పుడు. తిరగనీయకు. అంతేనా? మనం తిరుగుడు ఎక్కువ కదండి, కాదా? అసలు రాత్రులు పగలు తిరిగేదే అందుకు. ఇప్పుడు మన క్రిస్మస్ అనగానే క్యారల్స్కి ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు నాకు తెలిసి. ముఖ్యంగా యవనస్తులు అందరూ వస్తారు క్యారల్స్కి. ఇప్పుడు 25th ఇవి జరిగితే 4-5 రోజులు వస్తాయి. వాక్యం వినడానికి ఎంతమంది వస్తారు? అక్కడ కనపడరు ఆదివారం పూట. నిజమా అబద్ధమా? తుపాకీ గుండుకు కూడా కనపడరండి వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారంటే ఏమో. ఎప్పుడు వస్తారు? క్యారల్స్ మాత్రం చాలా సీరియస్గా ఇందాక క్యాప్ పెట్టుకుని అప్పుడు వచ్చారు, అందరూ వెళ్ళిపోతారు. నో, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఇది కాదు. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? మళ్ళీ చదువుతాను మీకు. పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయొద్దు ప్రభువా. తిరగనీక. ఆజ్ఞ నిన్ను కాపాడుతుంది, ఆజ్ఞ నిన్ను నిన్ను బలపరుస్తుంది. ఏం చెప్పాడు తెలుసా దేవుడు? వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు చెప్పాడు. ఇవన్నీ ఎవరు చెప్పింది? మీ అమ్మనాలు చెప్పారు అనుకుంటున్నారేంటి? సమాజం చెప్పిందా? ఏమిటి? నిజం చెప్తాను. ఎప్పుడైనా మన సీఎంలు పిఎంలు ఉన్నారు కదా, దొంగతనం చేయకూడదని ఎవరికైనా చెప్పారు? ఎప్పుడైనా చెప్పారా? ఒక్క ప్రసంగంలో ఎవరైనా చెప్పడం మీరు విన్నారా ఎప్పుడైనా? నేను వినలేదు. దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు. అవునా? నీ పొరుగువాడిని దేన్ని ఆశింపకూడదు, నీ పొరుగువాడిని నిన్ను వలె ప్రేమించాలనే మాటలు ఏ ప్రసంగంలోనైనా మన పిఎంలు ఇంతవరకు భారతదేశాన్ని పరిపాలించిన పిఎంలు కానీ, సీఎంలు కానీ, నాయకులు కానీ, లేదా వారి తర్వాత ఉన్న అధికారులు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పడం మీరు విన్నారా? ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకే తెలీదు. నిజం, వారికి తెలీదు. ఈరోజు మీరు అదృష్టవంతులు. మీ బ్రతుకుని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు దేవుడు. తిరగనీయకము, నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకు ప్రభు. యాస్, ఆజ్ఞను విడిచి తిరిగిన వాడు చెడిపోతాడు. అది యవనస్తుడైనా ఎవరైనా సరే. మనల్ని నిలబెట్టి, మనల్ని కట్టడి చేసి, మనల్ని బాగు చేసి, మన జీవితాలే పరిశుద్ధపరిచి దేవుడి కోసం నిలబెట్టేదే దేవుడు ఆజ్ఞ. అది బైబిల్లో ఉంది. నువ్వు నేర్చుకో. ఎంత పెద్ద స్టూడెంట్ అని చదువు తప్పులేదు, ఎంత చదువుకో, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళు, కానీ బైబిల్ చదవడం మర్చిపోక. ఏ స్థితికైనా వెళ్ళు, తప్పులేదు. నిన్ను తీసుకువెళ్ళింది ఈ స్థితికి నేను వచ్చిందని దేవుడని చెప్పడం మర్చిపోక. నీకు ఏ స్థితి ఇచ్చినా, నీ దేవుడిచ్చిన ఆ స్థితి నుంచి దేవుడు పరిచర్య చేయాలని మర్చిపోక, ఒక తరాన్ని కాపాడాలని మర్చిపోక. ఇవన్నీ రావాలంటే నువ్వు ఈ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు యవనస్తుడా, తప్పదు. నువ్వు తీసుకోవాలి. చాలు, ఇక్కడితో నిన్నటితో ఇప్పుడుతో ఆపే. ఏం చెప్పాడో తెలుసా? తిరగనీయకము. చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎస్, నువ్వు తప్పు చేయకూడదంటే ఏముండాలంటే నీ హృదయంలో అది ఉంచుకొని ఉంటే నువ్వు ఎప్పుడు పొరపాటు చేయవు. నువ్వు జారో యవనస్తుడా, నిన్ను ప్రొటెక్ట్ చేసేది నీ తల్లిదండ్రులు కాదు, ఈ వ్యవస్థ కాదు, ఈ నాయకులు కాదు, ఈ అధికారులు కాదు. ఎన్ని వ్యవస్థలున్నా నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు. తప్పు చేయకుండా ప్రొటెక్ట్ చేయగలండి వన్ అండ్ ఓన్లీ దేవుడి వాక్యం. నిన్ను కాపాడుతుంది అది. నిజం చెప్తున్నాడు మీకు. ఇవన్నీ కూడా లోకంలో దొరకనివి, లోకానికి తెలియనివి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు మీకు. వాళ్ళందరూ చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం లేకే, దేవుడు మాటలు లేకే, దేవుడి యొక్క ఆలోచన తెలియక, దేవుడి ప్రణాళిక తెలియక చెడిపోతున్నారు వారందరూ. యెహోవా నీవే, 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నొంది తగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధించు. ఏం చెప్తున్నాడు యవనస్తులు? ఆ యవనం కాలంలో ఉన్నవారు ఏం అడుగుతున్నారు దేవుడికి? బోధించు ప్రభా, నీ కట్టడలు నాకు బోధించు. ఎస్, దేవుడిని అడగాలి. ఇది ఈరోజు బోధించడానికే పంపించాడు. నిజం చెప్తాను, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న యవనస్తులు అనగానే మీకోసమే నేను వచ్చాను. ఈ డయాస్ మీద చెప్తున్నాను, మీకోసమే నేను వచ్చాను. ఎందుకో తెలుసా? యవ్వన కాలం చాలా విలువైనది. దేవుడి కోసం బ్రతకాలి మీరు. మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఈ యవ్వన కాలం ఇచ్చింది దేవుడే. ఈ యవ్వనంలో నువ్వు బలపడితే రాబో తరాన్ని నిలబెడతావు, రాబో కాలాన్ని నువ్వు నిలబెడతావు. యవ్వన కాలంలో నన్ను పిలిచిన దేవుడు ఎందుకు అనుకున్నాను. ఎందుకో తెలుసా? మీ బోటి యవనస్తులకి ఎందరికో వాక్యం చెప్తాను. ప్రతి వారు ఫోన్ చేస్తారు. ఏమంటారు తెలుసా? అన్న, నువ్వు చెప్పిన మాటలతో ఈరోజు నేను బాగుపడ్డాను అంటాడు. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి ఆ రోజు నాకు. నిజం చెప్తున్నాను, ఒకరిని రక్షించడం అంటే చాలా విలువైన
పని. ఈరోజు పని కట్టుకొని రాత్రి నిద్రలేదు, ట్రైన్లో వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతాను తెల్లవారు, రేపు అంతా బిజీ, మళ్ళీ 1వ తారీఖు వరకు ఖాళీ లేదు. కానీ మీకోసం రావాలి. ఇందాకలే చెప్పాను, నేను స్పీకర్గా మీ మధ్యకు రాలేదు, ఒక బ్రదర్గా మీ మధ్యకు వచ్చాను. అర్థమైందా? ఒక సేవకుడిగా మీ మధ్యకు రాలేదు, మీ శ్రేయోభిలాషిగా మీ మధ్యకు వచ్చాను. జాగ్రత్తగా వినాలి. లాస్ట్ మాటలు ముగిద్దాం. యెహోవా నీవే స్తోత్రము నొందదగినవాడు, నీ కట్టడలాగా బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. ఎస్, నువ్వు నేర్చుకోవాలి, ఇంకోటికి చెప్పాలి. చదువు పర్వాలేదు, తల్లిదండ్రులు చదివించారు, వాళ్ళకి ఆశలు ఉంటాయి కాబట్టి తీర్చు. మరి దేవుడికి లేదా నీ మీద ఆశ? యవనస్తుడా, యవన కాలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుడి కోసం బతకాలని. నీ తల్లిదండ్రులు జన్మనిచ్చారని నీ తల్లిదండ్రుల రుణం తీర్చి తప్పలేదు. జాబ్ చేసి ఎక్కడ నువ్వు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ దేవుడి రుణం కూడా నువ్వు తీర్చుకోవాలి. నీ దేవుడిచ్చిన కాలం ఇది, ఊరకే రాలేదు. నీ తల్లిదండ్రులు జన్మను మాత్రం ఇచ్చారు, బాల్యాన్ని, యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని ఎవరిస్తున్నారు? ఆ జన్మను కూడా వారిద్దరికి కలిపి ఇచ్చింది కూడా దేవుడే. తల్లి గర్భమందు నిన్ను నిర్మించింది కూడా దేవుడే. ఈ యవ్వన కాలంలో నిన్ను నిలబెట్టింది కూడా దేవుడే. మరి ఏం చేద్దాం దేవుడి కోసం? ఊరకే కూర్చుందామా? ఇదే క్రిస్మస్ వేడుక అనుకుందామా? ఇంతటితోనే ఆగిపోదామా? ఇలా ఆగిపోతే ఉదయమే చెప్పాను, మీ తరం ఆగిపోతే యవ్వనస్తులారా 2వ తరం ఉండదు. సైతాన్ కూడా బలంగా పనిచేస్తున్నాడు లోకంలో, తెలుసు కదా మీకు. డ్రగ్స్ అంటే ఇందాక నేను చాలా బాధాకరమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను మీ ఫోర్ట్కి వెళ్ళాను, గోడ ఉంటుంది కదా అక్కడ ఉండడానికి, ఏదది మీకు మీ ఫోర్ట్, ఏమిటది ఆ ఫోర్ట్ గోడ చూడడానికి వెళ్తే అక్కడ నాకు కనపడింది ఎవరో తెలుసండి, ముసలోళ్ళు ఎవరు లేరండి అక్కడ. బిలో 20 ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు తెలుసా? షర్ట్లు ఇప్పేస్తున్నారు రోడ్డు మీద, బిలో 20 షర్ట్లు ఇప్పేస్తున్నారు. అక్కడ కూర్చొని అక్కడ భయంకరంగా మద్యం సేవిస్తున్నారు. పక్కన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బిలో 20. ఏంటన్నా ఇదని అడిగితే అక్కడ ఎవరు రెస్ట్రిక్షన్ లేదన్నా, ఎవరు పట్టించుకోరు. అంటే అర్థమైందా? తల్లిదండ్రులు కట్టడి చెప్పక, ఒక భయం లేక, భక్తి లేకుండా ఉంటే మీ పిల్లలు అలాగ అవ్వకూడదు. మరలా చెప్తున్నాను, మీరు అలా అవ్వకూడదు. మీ తల్లిదండ్రులకి మంచి ఆశ ఉన్నది, మీరు బాగుండాలని. మీ దేవుడికి అంతకంటే ఆశ ఉన్నది, మీరు బాగుండాలని. యవనస్తులు చూసి నాకు ఆశ్చర్యం, ఏడుపు వచ్చిందండి. అక్కడ బాధపడ్డాను. ఒక రోజు నా జీవితం గుర్తొచ్చింది. అయ్యో, వీళ్ళకి వాక్యం చెప్పే అవకాశం వచ్చి ఉంటే బాగుండే చెబుతున్నాను. వినే పరిస్థితిలో ఎవ్వడు లేడు. అక్కడ ఏం తాగుతారట తెలుసా? గాంజాయి తాగుతారట. అవునండి, అక్కడికి వెళ్తే డ్రగ్స్ అలవాటు పడ్డారు యవనస్తులు. ఈ దేవుడిచ్చిన ఈ విలువైన కాలం, యవ్వన కాలం, డ్రగ్స్ బాట పట్టు, గాంజాయి బాట పట్టు, లేదా మద్యం సేవించు, ఇష్టానుసారంగా తిరగడానికో కాదు, దేవుడి కోసం బ్రతకడానికి. ఒక తరాన్ని నిలబెట్టి నువ్వు బ్రతికించడానికి నిన్ను పిలిచాడు దేవుడు. నిన్నెందుకు ఇక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? అయ్యా, లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు మాత్రమే ఎందుకు రావాలి? నిన్ను మాత్రం ఎందుకు కూర్చోబెట్టాడు? నీకు వినిపించాలి కాబట్టి ఇక్కడ నువ్వు కూర్చున్నావు. నీకు చెప్పాలనుకున్నాడు కాబట్టి ఇక్కడికి మీరు వచ్చారు, లేకపోతే ఎవరు రారు. మేము రాలేకపోయామండి అంటే నువ్వు రాలేకపోయావు కాదు, దేవుడు నిన్ను అక్కడికి ఆహ్వానించలేదు అంతే. వచ్చావంటే నువ్వు అదృష్టవంతుడు, నీ బ్రతుకు మార్చుకో. మరలా చెప్తారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తారా లేదా? ఎక్కడికి తీసుకెళ్తారు? స్కూల్కి అండి. ఏమి నేర్పిస్తారండి స్కూల్లో? చెప్తాను, 2 మాటలు చెప్పండి. మీ స్కూల్ ఎంత గొప్పదో, ఈ బైబిల్ ఎంత గొప్పదో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్నప్పుడు బ్యాగ్ వేస్తారు, చిన్నోడి దగ్గరికి వెళ్దాం ఒకసారి. చిన్నప్పుడు తీసుకెళ్తారు, మీకు మంచి స్కూల్లో ఉన్నాయి కదండి, ఉన్నాయా? బస్సులు వస్తారా మీ స్కూల్కి? తెల్లవారు ఏం చేస్తారు? శుభ్రంగా అడిగి 4 బేగా వడ్డించి లేపేసి బ్యాగ్ వేస్తారు లేదా? ఎంత ఉంటుంది అది? వయసు చూస్తే ఎంత ఉంటాడు, బ్యాగ్ చూస్తే ఎంత ఉంటుంది? ఈడు బరువు చిన్నది, బ్యాగ్ బరువు పెద్దది. మరి ఏం చదివేస్తాడో తెలీదు, తీసుకెళ్ళిపోతారు. ఈ కాలం ఆదివారం ఏమ్మా సండే స్కూల్కి బిడ్డలు తీసుకురాలేదంటే, మా పిల్లోడికండి ఆన్లైన్ క్లాస్ ఉందంట ఆవిడ చెప్తుంది. ఏం క్లాస్ అండి? ఆన్లైన్ క్లాస్ అంటే ఎందులో బోధించేస్తారట. ఆదివారం కూడా కూర్చోబెట్టి ఈ స్కూల్కి, సండే స్కూల్కి పిలకుండా ఆ స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బోధించేస్తున్నారు. ఎందులోని? అబ్బా, ఎక్కడ? సెల్ ఫోన్లోని. ఇది చెప్పి సండే స్కూల్కి ఎందుకు రాలేదంటే ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు. దేవుడు నేర్పించారు చెప్పండి ఆన్లైన్ క్లాస్. నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక్కొక్కరికి మీకు అర్థమైనట్టు దేవుడు మాట ఎంత గొప్పదో. స్కూల్కి వెళ్తారు కదా, బ్యాగ్ వేసండి పంపిస్తే సీరియస్గా ఒక ఇంటికి వచ్చేస్తారు. నాన్న ఏం చెప్పారు నాన్న అని. కానీ మీరు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎంతో మినిమం కట్టేయాలి, అవునా కదా? 1 లక్ష రూపాయలు కట్టేయాలి లేదా? మినిమం కట్టేయాలి. ఆడు వచ్చేస్తాడు సీరియస్గా. మా చిన్నప్పుడు కుక్కల బండి ఉండేదండి, కుక్కలన్నీ ఈడ్చుకెళ్ళి అందులో పడేసేవారు. ఇప్పుడు అలాగా ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి బస్సులో పడేస్తున్నారు. పాపం వెళ్ళిపోతారు వీళ్ళందరికీ. వెళ్ళిపోయి వీడి తలనొప్పి మనకు లేదు. సాయంత్రం వరకు మనం సీరియల్ చూసుకోవచ్చు, తల్లులండి ఇంకేటి తీసుకోవచ్చు. మీకోసమే చెప్తున్నాను, అమ్మలో ఏడు చూసుకోవచ్చు, సెల్ ఫోన్ చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సీరియల్ చూసుకోవచ్చు. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తాడు? అరే 4 గంటల వరకు నువ్వు కనబడక బ్రేక్ కట్టేస్తారు అడిగి, డబల్ బ్రేక్లు. అర్థమైందా? రెండు బాక్సులు డబల్ బ్రేక్లు. మాకు పిల్లలు ఉన్నారు చెప్తున్నాను, అందుకే డబల్ బ్రేక్లు పట్టేసి మళ్ళీ 4 గంటల వరకు నువ్వు కనబడవ. చూడండి ఆ బస్సులోకి ఒక్కని ఇసిరినట్టు ఇసిరేస్తారండి. సీరియస్గా వెళ్ళిపోతాడు. నిజమండి బాబు, నిజం చెప్తాను. ఇదే చదువు ఈరోజు వెళ్ళిపోతాడు. 1 లక్ష రూపాయలు ఎంతకంటే మా కొడుక్కి 1 లక్ష రూపాయలు ఫీజు కట్టానండి. ఎక్కడ చదువుకుంటున్నాడు? ఇక్కడ ఏముంది సార్ పెద్దది? కాన్వెంట్ స్కూల్ ఏదో ఒకటి పోయి మంచి కాన్వెంట్లో ఆడు వచ్చేస్తాడు సీరియస్గా బ్యాగ్ వేసుకొని.
నానా ఈరోజు స్కూల్లో ఏం చెప్పారంటే కానీ మమ్మీ ఒక్క నిమిషం అని చెప్తాను వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ హా. అర్థమైందా లేదా? కరెక్ట్గా చెప్పాను తప్పు చెప్పానా? కరెక్ట్గా చెప్పాను. ఇందులో జ్ఞానం ఏంటి ఉందో కొంచెం చెప్పండి. ఏమన్నారో చెప్పండి. కొంచెం ₹1,00,000 ఫీజు ఏంటి నేర్పించారు? ఇప్పుడు తెలుగులో చెప్పాలా తిరగేసి? ఒరే జానీ జానీ ఏంటి నానా? తెలుగులో చెప్తున్నాను. జానీ జానీ ఏంటి నానా? పంచదాని గారిని తిన్నావేటి? లేదు నానా. అరే ఒకసారి నోరిప్పి చూపించరా. ఏంటి పంచదార తిన్నాడో లేదో చెప్పడానికి ₹1,00,000 ఫీజు కట్టాలా? ఓరు నాయన. అందరికీ పంచదార మాటలు దేవుడు చెప్పడు, పరలోక మాటలు చెప్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. అర్థమైందా? పంచదార మాటలు చెప్పడు దేవుడు, పరలోక మాటలు చెప్తాడు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో చెప్తాడు. ఈ పంచదార కబుర్లు ఉండవు. దేవుడు ₹1,00,000 ఫీజు కట్టి పంచదార తిన్నావా లేదో చెప్పడానికి. ఆహాహా, హ్యాట్స్ ఆఫ్ కదండి మీ జ్ఞానానికి. ఇంకో మాట చెప్తాను, మనకు అందరికీ తెలిసిన ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరేం పేరు? మంచి అండి. వేమన గారు ఎంతమంది తెలుసండి? వేమన గారు తెలియదా? వేమన శతకాలు అంటారు కదా, తెలిసే ఉంటుంది సార్. పెద్దోళ్ళు మీకు కూడా ఒక మంచి మాట చెప్పాలి. మనం చదువుకున్నాం, నేను చదువుకున్నాను. అక్కడ ఏముంటుందంటే వేమన గారు మంచి మాట చెప్పారు. తినగా వేపకాయ ఏటైపోద్దట? ఇది కూడా పంచదార మాటే. బాగా వినండి. తినగా వేపకాయ ఏమైపోద్దండి? నిజమేనా? నేను కూడా రాశాను అబద్ధాన్ని 5 మార్కులకి. అబద్ధం. స్కూల్లో చెప్పింది అబద్ధాలని నిరూపించడానికి మాట చెప్తున్నాను. తినగా వేపకాయ ఏటైపోతుందట? తీయగా అయిపోద్ది. ఈరోజు నా నంబర్ రాసుకోండి, 7093353143. నా పేరు హనీ జాన్సన్. రేపు నుంచి వేపకాయ తిని ఎప్పుడు తీయగవుతో నాకు చెప్పండి. అవదా? మరి వేమన అలా చెప్పాడేటి? 5 మార్కులు ప్రశ్న ఇచ్చారేటి? ఎర్రోళ్ళకి వెళ్ళి రాసేవేటి? దానికి మార్కులు వేసేసారేటి? ఎప్పుడైనా ఆలోచించావు? అసలు వేపకాయ తింటే తీయదనం ఎలాగొస్తుంది? ఎవరు పిచ్చోడా? వేమన ఎర్రోడు కాబట్టి ఆ మాట రాశాడు. బాగా వినండి. వేమన ఎర్రోడు అయితే అవ్వచ్చు, దేవుడు ఎర్రోడు కాదు కదా. వేపకాయని దేవుడు చేదుగానే చేశాడు. ఎప్పటికీ అది తీయగా అవ్వదు. ఈ వెర్రి వేమనకి తెలియలేదు, మనకి అసలు ఎర్రోలు మనకు తెలియలేదు ఇప్పుడు వరకు. అవునా కదా? ఇప్పుడు చెప్పండి అబ్బా, ఎవరు గొప్పలు? ఏ జ్ఞానం గొప్పది? నిన్ను బాగు చేసేది ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉంటే అదే దేవుడి వాక్యం. ఎవనుడా? ఏ తల్లిదండ్రులు పంచదార వాక్యం నేర్పించారో ఆ తర్వాత వేపకాయ అంత ఎర్ర అంటాం కదా అప్పుడప్పుడు. ఏడంటాం? ఇక్కడికి ఏముందంటారు? మళ్ళీ దాన్నే పోలిస్తారు. ఏ వెర్ర ఉందంట? వేపకాయ అంత ఎర్ర. మీకు వేపకాయ అంత ఎర్రేటండి బాబు, పనసకాయ అంత ఎర్ర ఉంది అందరికీ. ఇప్పుడు వేపకాయతో పోల్చకండి. ఇప్పుడు వెర్రలోకి బాగా వెళ్ళిపోయారు, బాగా లోకంలో పట్టి అర్థమైంది కదా. ఇప్పుడు అర్థం సెల్ ఫోన్కి లాస్ట్ మాటలు వెళ్ళిపోతే బాగోదులేండి, మళ్ళీ చెప్పలేదన్నారు ఉదయం. కాబట్టి చెప్పాను కదా ఇందాకలా, ఎవరెవరికి బంధాలు? పెళ్ళి అయితే భర్తతో అయింది, కానీ ఎక్కువ అటాచ్మెంట్ దేనితోని? భార్యకి అయితే భర్తతో పెళ్ళి అయింది, భర్తకి అయితే భర్త. ఎవరితో అటాచ్మెంట్ ఎక్కువ? ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినంటే ఎవరితో ఉంటారండి ఎక్కువ? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినట్టునే ఎవరితో ఉంటారు? ఇది కూడా ఈరోజు ఎక్స్పెరిమెంట్లు మన తల్లులందరూ కూడా. ఇందులో ఏది చెప్తే అదే. అది నిజమా అబద్ధం ఆలోచించడం లేదు. ఎక్స్పెరిమెంట్స్. ఏంటి ఇది నిజం అనుకుంటున్నారు? ఏంటి అబద్ధం అండి? ఇది బొమ్మ. ఇది ఎలాగంటే జానీ అస్బాబ్ ఎలాగో, ఈ ఎర్రి యాప్కే ఎలాగో, ఇది మా ఎర్రి పెట్టేసింది. ఇది అర్థమైంది లేదు? ఎవరైనా సరే సెల్ ఫోన్ చిన్నప్పటి నుంచి ఏటి ఇవ్వాలి అడిగి. సండే స్కూల్కి పంపించంటే మా అబ్బాయి రాడు, మరి ఏటి చూస్తున్నాడు? చుచ్చు టీవీ చూస్తున్నాడు. ఏ టీవీ చూస్తున్నాడండి? చుచ్చు టీవీయా? ఏటి వస్తుంది అందులోని? ఏమి నేర్పిస్తారు? తల్లిదండ్రులు సన్మానించము అని చుచ్చు టీవీలో చెప్తారా? దొంగతనం చేయొద్దు అని చెప్తారా? మంచి భవిష్యత్తు ఏదైనా చెప్తారా చుచ్చు టీవీలో? మీకు ఇవన్నీ వద్దు, ఎక్కడ కావాలి? మా వాడు అందులోనే ఎదుగుతాడు. అంతే కదండి. ఎన్నాళ్ళకి ఎక్కడండి బతుకుతుంది సమాజం? ఎవరితో అండి కలిసి ఉన్నారు? భార్య భర్తలు కలిసి ఉన్నారా? బిడ్డలు కలిసి ఉన్నారా? చెప్పండి. అన్నదమ్ములు కలిసి ఉన్నారా? ఎవడున్నాడండి? అందరి మధ్య చిచ్చు పెట్టింది ఇదిగోనండి. నిజమబ్బా, నిజం. అది నేను నిజం చెప్తున్నాను మీకు. వండర్ఫుల్ మాట చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ మాట చెప్తాను. దేవుడు అంటే నిజంగా కృతజ్ఞత ఉందా మనకి? ఇదే క్రిస్మస్, ఇదే నిజమైన క్రిస్మస్. ఉందా? కృతజ్ఞత చెప్పాలి. దేవుడు అంటే ఎవరో. ఇదే సెల్ ఫోన్లో మార్నింగ్ అయిందంటే ఏం పెడతారండి? ఏం పెడతారు? గుడ్ మార్నింగ్. ఏం పెడతారు? ఎవరికండి? మన వాళ్ళందరికీ. మళ్ళీ ఏం పెడతారంటే 2 కాఫీ కప్పులు పక్కన. నిజం అనుకోగలరు అవి కూడా అబద్ధమే. 2 కాఫీ కప్పులు పెట్టి గుడ్ మార్నింగ్, ఆహా వెరీ గుడ్ మార్నింగ్, ఇటు నుంచి రిప్లై. అరే ఈ కాఫీ కప్పులు ఈ బిజినెస్ చేస్తున్నా బాగానే ఉంది. ఇందులోని ఇంతకీ గుడ్ మార్నింగ్ ఎవరిచ్చారు? మార్నింగ్ ఎవరిచ్చారండి? కరెక్ట్గా చెప్పాలి. ఎవరిచ్చారు మార్నింగ్? నీకు మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఉన్న ఎవరికి, ఈ లోకంలో ఉన్న ఎవరికి అసలు గుడ్ మార్నింగ్ చెప్పడమే రాదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, ఇంకేం చెప్తారు? గుడ్ మార్నింగ్ మై డియర్
చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్. అవునా? అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నావు కదా. అసలు మార్నింగ్ ఎవరు ఇచ్చారు? ఇల్లు ఎవరైనా ఇచ్చారా? మార్నింగ్ మీ మమ్మీ ఇచ్చిందా, మీ డాడీ ఇచ్చాడా, మీ ఫ్రెండ్ ఇచ్చాడా, మీ కొలీగ్స్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? మీ సార్ ఇచ్చాడా, మీ మేడం ఇచ్చిందా? కానీ ఎంతమందికి గుడ్ మార్నింగ్ చెప్పుకొని వస్తున్నావు? అసలు గుడ్ మార్నింగ్ ఇచ్చిన దేవుడికి ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, దిగజారిపోయావు. అసలు గుడ్ మార్నింగ్ చెప్పవలసింది ఎవరికో తెలుసా? మార్నింగ్ లేచిన వెంటనే అదే నేర్పిస్తాడు దేవుడు. పెందలకండ ప్రార్థన అంటారు చూసారా? ఎవరికి మార్నింగ్ చెప్తున్నావు నువ్వు? ఎవరు లేస్తాడు? అర్ధరాత్రి బలాదుర్గ తిరిగి వస్తే పెందలకండ ప్రార్థన ఎక్కడ ఉంటుంది? గుడ్ మార్నింగ్ చెప్పడం రాదు ఈ సమాజానికి. గుడ్ నీ జీవితంలో రావాలంటే దేవుడు ఉంటేనే గుడ్, లేకపోతే ఆల్వేస్ ఆల్ బ్యాడ్. ఎప్పుడు నువ్వు బ్యాడే. గుడ్ మార్నింగ్ ఇలా అందరికీ చెప్పడం కాదు, మోకాళ్ళు వేసి మార్నింగ్ ఇచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ మై డియర్ హెవెన్లీ ఫాదర్ అని చెప్పాలి. చెప్తావా? ఎంతమంది చెప్తారండి? ఎవరు చెప్పరు. అలవాటు చేసుకోండి ప్లీజ్. మీకు మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లేకపోతే ఈ క్షణం మనం బ్రతికే పనే లేదు. మనం లేం. జ్ఞానంలో జీరో, ఏమంటారు, సంప్రదాయంలో జీరో, సంస్కృతిలో జీరో. ఎన్ని అనుకుంటారు? అన్నిట్లో కూడా మనం జీరోలవే. మనం అన్నిట్లో జీరోగా ఉన్నామని తెలిసే ఈ భూమి మీదకి అనన్య సామాన్యుడిగా పుట్టి తన జీవితాన్ని మన కోసం త్యాగం ఇచ్చి మరణమై, భార్య లేదు, బిడ్డలు లేరు, బ్రతుకన్న దానికి అర్థం తెలియక మానవ సౌభ్రాతృత్వం కోసం తన బ్రతుకునే త్యాగం ఇచ్చిన హీరో ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? నీ జీవితం అంతా జీరోయే. నీ జీవితం ఎప్పుడు హీరో అవ్వాలంటే ఆ హెచ్ ఆయన అవ్వాలి. అర్థమైందా? ఆయన అవ్వాలి. నువ్వు జీరోవి, ఆయన పక్కన ఉంటేనే నువ్వు హీరో. ముఖ్యంగా ఎవరు వస్తున్నారా? మనం హీరోలు అవ్వాలంటే ఎవరు చేయాలి? దేవుడు. సినిమా స్క్రీన్ మీద చూసిన వాళ్ళందరూ హీరోలు కాదు, వాళ్ళందరూ డూపులాలు. అన్నీ మనం అబద్ధాలని నమ్ముతున్నాం కదండి. నిజాలు ఎప్పుడు నమ్ముతాం? నిజాలు ఎప్పుడు తెలుసుకుంటాం? మన వయసు అయిపోతుంది, మన కాలం అయిపోతుంది. ఇంకా క్రిస్మస్ వేడుకల్లో ఏదో మనం అనుకుంటూ కేకులు క్రిస్మస్ అనో, బట్టలు క్రిస్మస్ అనో, వంటలు క్రిస్మస్ అనో. నో, అసలు క్రిస్మస్ ఇది. నువ్వు ప్రభు కోసం ఎప్పుడు బ్రతుకుతావో, మారు మనసు ఎప్పుడు పొందుతావో, ప్రభు కోసం సిద్ధపడి ఎప్పుడు వస్తావో అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఇంకంతకంటే గొప్ప క్రిస్మస్ మరొకటి ఉండదు, రాదు. ఇవన్నీ జరిగినా నీ జీవితాన్ని మార్చలేవు. దేవుడి వాక్యం మాత్రమే నిన్ను మార్చగలదు. యవనస్తుడా బివేర్, నిన్ను మార్చే దేవుడి వాక్యం. అమ్మలారా బివేర్, మిమ్మల్ని మార్చేది దేవుడి వాక్యం. నాన్నలారా బివేర్, మిమ్మల్ని బాగు చేసే దేవుడి వాక్యం. కుటుంబాలారా బివేర్, సండే స్కూల్ బిడ్డలారా బివేర్, మిమ్మల్ని మార్చే దేవుడి వాక్యం. ఈ వాక్యానికి విలువిచ్చిన రోజే నిజమైన క్రిస్మస్ని మనం మన జీవితంలో నడుపుకున్నట్టు, జరుపుకున్నట్టు. ఇలాంటి అవకాశాన్ని మనం మిస్ అయితే మరలా రాకపోవచ్చు. మీ మధ్యకి నేను రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ మాటలు గుర్తుంచుకోండి ప్లీజ్. మరలా దేవుడు నన్ను పిలకపోవచ్చు, మరలా మీరు పిలకపోవచ్చు, నేను రాకపోవచ్చు, కానీ నేను వచ్చినా రాకపోయినా ఈ మంచి మాటలు మీ బ్రతుకులో ఫలించుగాక. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. మీ బిడ్డలందరూ ఆరోగ్యాలతో ఉండుగాక. ప్రభు కొరకు నెక్స్ట్ జనరేషన్ సిద్ధపడుగాక. యవ్వనస్తుల్ని దేవుడు బలంగా ఒక్కొక్కరిని వాడుకొనుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించుగాక.